హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నా దేవాన్ని పాదముల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, ఈరోజు తండ్రి ఆలయ ప్రేయర్లో మీరు నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ ఉచితమైన కృపా విదయ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు మేమందరం ఇక్కడ కూర్చున్నామంటే తండ్రి అది మీ ప్రణాళిక ప్రభువా. మీరు నడిపిస్తే కానీ అశుద్ధాత్మ దేవ ఇక్కడికి రాలేకున్నాయి. మీకు వందనాలు తండ్రి. మీరు ఏ పర్పస్ మీద తండ్రి ఇక్కడికి నడిపించారో అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలుపుని ప్రభువా, అయోగ్యని తండ్రి, జ్ఞానము పొదువుగా ఉన్నవాడిని ప్రభువా, మీరే తండ్రి మీ కృపతోడుగా నుంచి మీ వాక్యాన్ని బోధిస్తుండగా వ్యాపించేత రీతి నడిపించండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రభువా. ప్రతి మాట తండ్రి మీ బిడ్డలు తండ్రి మంచి నేలలో పడిన విత్తనం వల్ల తండ్రి ఆ వాక్యం తండ్రి వారి హృదయంలో ఫలించేలాగా మీ కృపతోడుగా ఉంచండి. నేను వాక్యాన్ని బోధిస్తుండగా మీ కృపతోడుగా నుంచి శివచరణ మరియు వచ్చి తండ్రి వాక్యాన్ని బోధించే కృప దయచేయమని అనుకోవచ్చు. మీరే మాట్లాడండి ప్రభావ. ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిగించండి. మేము మార్చుకోవాల్సినవి ఏమైనా మాలో ఉంటే అది మార్చుకునే కృప దయచేయండి ప్రభావ. ఈ వాక్యాన్ని తండ్రి మేము గట్టిగా పట్టుకొని ఈ వాక్యం ప్రకారం జీవించి మీరు మా కొరకు తండ్రి అనేకమైన మేళ్లను ఉంచారు ప్రభావ. ఆ మేళ్లను, మీ ఆశీర్వాదాలను, మీ వరాలను ప్రతి ఒక్కటి మేము పొందుకునే కృప దయచేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. 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 వాక్యాన్ని వినేవారు 4 కేటగిరీలు ఉంటారు. 4 కేటగిరీల వాళ్ళు వాక్యాన్ని వినేవారు. అందులో వాక్యం విని మర్చిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాక్యాన్ని వింటారు, మర్చిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, వాక్యాన్ని విని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని విమర్శించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొకరు ఉంటారు, వారు వాక్యం విని మార్కులు వేసే బ్యాచ్ ఉంటారు. ఈయనకి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, ఎట్లా చెప్పినాడు ఏంది అనేది ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకొక 4వ బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు వాక్యం విని దాన్ని చొప్పున చేస్తారు. ఆ వాక్యాన్ని వింటారు, ఆ వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకుంటారు, ఆ వాక్యాన్ని తమ జీవితంలోకి అన్వయించుకుంటారు, ఆ వాక్య ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మనము ఏ బ్యాచ్లో ఉంటాం అనేది అది మనం డిసైడ్ చేసుకోవాలి. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము అనేది దేవుని వాక్యము. ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడేదైతే, వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది. ఒక పాత నిబంధన కాలంలో దేవుడు అప్పుడున్న ఆ దేవుని బిడ్డలతో మాట్లాడాలంటే ప్రవక్తల ద్వారా కానీ, దేవుడు స్వయంగా తన స్వరాన్ని వినిపించడం కానీ కొన్ని నెలలు పట్టేది. అయితే మన అదృష్టం ఏంటంటే దేవుడు వాక్య రూపంలో మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక దైవజనుని సాక్ష్యం చెప్తాను. ఆయన పేరు రిచర్డ్ ఉమ్రైట్. ఈయన రొమానియా అనే దేశస్తుడు అన్నమాట. అక్కడ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు రష్యన్ పోలీసులు ఏం చేశారంటే అతను పట్టుకొని వెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టారు. 21 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నారు. 21 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఆ పోలీసులు ఆ లాఠీలతో కొడితే దాదాపు 21 ఎముకలు ఇరిగిపోయినాయి. 21 సంవత్సరాలు ఆయన జైల్లో ఉండి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి 1984 సంవత్సరంలో ఆయనను వదిలేసి జైల్లో నుండి బయటకు వచ్చేసింది. జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత 86లో ఇండియాకు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఇండియాకు వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయన 1986లో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్స్ మీటింగ్లో ఆయన వచ్చి విశ్వాసాన్ని రగిలించేది దేవుని వాక్యము అనే అంశం మీద వాక్యాన్ని బోధించిందన్నమాట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం కూడా చెప్పినాడు. 21 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నా, భయంకరమైన పరిస్థితుల మధ్యలో మేము ఉన్నాం. ఒక 15 మందిని అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకపోయారు. దేవుని వాక్యం చెప్తే మమ్మల్ని చాలా కొట్టారు. 21 ఎముకలు ఇరిగిపోయినాయి. నేను దేవుని వాక్యాన్ని బట్టి మేము బలం తెచ్చుకొని మేము బ్రతకగలిగాము. అట్లా జీవించడమని ఆయన చెప్పినప్పుడు అందులో ఒక పాస్టర్ లేచి క్వశ్చన్ అడిగినామట. మీరు 21 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా, మీకు వాక్యం ఎలా దొరికింది? మీకు వాక్యం దొరికే అవకాశం లేదు కదా, వాక్యాన్ని బోధిస్తేనే కదా మిమ్మల్ని పట్టుకొని పోయి కొట్టినారు, మీకు ఎలా వాక్యం దొరికింది అని అంటే ఆయన కోపం వచ్చింది అనుకో.
మా వాక్యం దొరకలేదని ఎవరు చెప్పారు మీకు? మా వాక్యం దొరికింది మాకు. మేము 15 మందికి ఉండేవాళ్ళము. 15 మంది వాళ్ళకు తెలిసిన వాక్యాన్ని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. మనం కంటతో పెట్టుకున్న వాక్యాలు ఏవైతే ఉంటాయో, ఆయనకు తెలిసిన వాక్యం మాకు చెప్పినప్పుడు ఆ వాక్యాలన్నింటిని బట్టి మేము ప్రార్థన చేసేవాళ్ళం. అలా మేము ప్రార్థన చేస్తున్న క్రమంలో 15 మంది ఒకరొకరు వాక్యాలన్నీ అయిపోయినాయి. మా దగ్గర వాక్యం లేదు. కొత్తగా ఏమన్నా తెలుసుకుందామన్నా అని వాక్యం లేదు, చదువుకుందామంటే బైబుల్ లేదు, వాక్యం లేదు, ఏది లేదు. అప్పుడు అందరం కలిసి ప్రార్థన చేసినాం, ప్రభువా వాక్యం ఇవ్వ అని ప్రార్థన చేసినాం. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే, వీళ్ళు ఉండేది ఎక్కడ అంటే సైబీరియన్ డిజర్ట్, ఎడారి ప్రాంతం. సైబీరియా ఎడారి ప్రాంతంలో -29 degrees ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ. -29 degrees, మొత్తం మంచు, మొత్తం ఐస్ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరన్నా లెట్రిన్కి వెళ్ళాలంటే వాటర్ పనిచేయదు. అక్కడ కడుక్కోవడానికి వాటర్ పనిచేయదు, కంపల్సరీ పేపర్ యూజ్ చేస్తారు. అక్కడ జైల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్ళి ఆయన అక్కడ లెట్రిన్కి వెళ్ళి దాన్ని శుభ్రం చేయడానికి ఖైదీలను వాడుకునే వాళ్ళము. ఈ 15 మంది ఖైదీలలో ఈయనని పిలిచారు ఒకరోజు, వెళ్ళి అది క్లీన్ చేసి రాపో అని. ఈయన వెళ్ళి అతను చేతులతో తీసి క్లీన్ చేయాలన్నమాట. అది చేయాలి. అదంతా క్లీన్ చేసే ప్రాసెస్లో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేపర్ కనిపించింది ఆయనకు. ఏం పేపర్ ఇదండి? దాన్ని ఇలా చూస్తే దాని పైన గాడ్స్ లవ్ అని రాసింది. ఏది గాడ్స్ లవ్ అని ఉందని చెప్పేసి ఆ పేపర్ ఇట్లా ఓపెన్ చేస్తే అది దాన్ని తుడుచుకొని పడేసిండు. అది చూస్తే అది రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పేపర్. అది అక్కడే మోకరించి మేము వాక్యం అడిగినాం, ప్రభువా వాక్యాన్ని మాకు ఇచ్చావు అని చెప్పి ప్రార్థన చేసి దానికి అంటిన గలీజ్ ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ ఉన్న ఐస్కి దూర్చేసి ఆ పేపర్ని నీట్గా చేసి దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసి దాన్ని నోట్లో పెట్టుకొని అదంతా క్లీన్ చేసి జైలర్ తోటి మేము వెళ్ళిపోతున్నాం సార్, క్లీన్ చేసేసాం, మళ్ళీ రేపు క్లీన్ చేసేదంటే మమ్మల్ని ఇవ్వండి అని చెప్పి ఆయన అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళి ఆ నోట్లో నుంచి పేపర్ తీసి వాళ్ళందరినీ చూసి దేవుడు మన వాక్యం ప్రార్థన చేసినాము, దేవుడు మన వాక్యాన్ని ఇచ్చిడు, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీద అని చెప్పి తీసి చదువుకున్నారు అనమాట. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు అంతా బలపడ్డారు. వాళ్ళు అంతగా బలపడి ఈరోజు 8వ అధ్యాయం వచ్చిందంటే రేపు మనం 9వ అధ్యాయం పేపర్ అతను చింపుకుంటాడు కదా, ఆ బుక్లో నుండి చింపి వాడుతున్నాడు కదా, రేపు 9వ అధ్యాయం వస్తుంది, రేపు వెళ్దాం మళ్ళీ తెచ్చుకుందాం, అంత ఆతృత వాళ్ళకు వాక్యం మీద ఉన్నది. ఈరోజు మన ఇంట్లో నలుగురు ఉంటే కనీసం 5 బైబుల్ ఉంటాయి. ఇట్లా మనం చదవం, మనకు వాక్యం విలువ తెలియదు. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏదో మనకు తెలియదు. మన వాక్యం ఎంత చదవాలి, ఎంత టైం ఉంది మనకు, ఎంత చదువుకోవచ్చు, కానీ మనం చదవం. అప్పుడున్న సేవకులు ఒక్కొక్క వాక్యం గురించి అంతగా ప్రయాసపడి అంత గలీజ్ పనులలో కూడా పేపర్ తీసుకొని నోట్లో పెట్టుకొని వాక్యాన్ని చదివి అని బలపడి అన్ని రోజులు వాళ్ళు బతికి ఆ 86 నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇండియాలో సేవ చేస్తే దేవుడు ఎంత ఉద్యోగం రగిలిస్తాడు. నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ఎలా జరుగుతాయి? నువ్వు వాక్యం చదవవు, వాక్య ప్రకారం నడవవు, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయవు. నీకు ఎంత టైం ఇచ్చిన దేవుడు, నీకు ఇంట్లో 4 బైబుల్ ఇచ్చినాడు, 5 బైబుల్ ఇచ్చినాడు, నీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో బైబుల్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటే కూడా మన వాక్యాన్ని చదివే పరిస్థితి లేదు. ఇవాళ మనం అంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో బ్రతుకుతా ఉన్నాం. అయితే మనలో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, అయ్యా మేము వాక్యం చదువుతాం కదా, ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటాం, అయినా మాకు శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మా పక్కింట్లో కూడా ఉంటాడు, వాడు తాగుతాడు, తిరుగుతాడు, సినిమాలు చూస్తాడు, జబర్దస్తులు చూస్తాడు, సీరియళ్ళు చూస్తాడు, కానీ హ్యాపీగా ఉంటాడు. ఆయనకు అన్ని లాభాలు వస్తాయి, ఆయనకే ఆర్డర్లు వస్తాయి, ఆయనకే అన్ని పనులు వస్తాయి, ఆయనకే డబ్బులు వస్తాయి, మరి మాకెందుకు రావు? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎప్పుడైతే మనము దేవుని ఆయన నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన నా రక్షకుడు అని మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని మనం స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన మన రక్షకుడని మనం అంగీకరించి ప్రభువా నన్ను క్షమించు అని మన పాపాలు వదిలేసి ఆయన ఎప్పుడైతే మనం మన హృదయంలో ఆహ్వానిస్తామో, అప్పుడే దేవుడు ఆయన అరిచేతులలో మన పేరు రాసుకుంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఎప్పుడైతే దేవుడు మన పేరుని తన అరిచేతుల మీద రాసుకుంటాడో మనల్ని బయటికి కొనేయాడు దేవుడు. ఆ తర్వాత నువ్వు పాపం చేసి ట్రాక్ తప్పినా ఒక దెబ్బ కొట్టి మళ్ళీ ట్రాక్ మీద తీసుకొస్తాడు. ఆ దెబ్బ కొట్టడమే శ్రమలు. మనము పాపాలు చేస్తాము, తప్పులు చేస్తాము, దేవుడి నుంచి జరిగిపోతాం. అది జరిగిపోయినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టి మళ్ళీ ట్రాక్ మీద తీసుకొస్తాడు. మళ్ళీ ఇటు జరిగిపోతే ఇక్కడి నుంచి ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బలు కొట్టడమే మన జీవితంలో వచ్చే శ్రమ, మన జీవితంలో వచ్చే సమస్యలు. ఈ శ్రమలు సమస్యలు అనేవి ఎందుకు వస్తాయంటే దేవుడు మనల్ని వదిలిపెట్టాడు కాబట్టి
మనల్ని దెబ్బ కొట్టైనా సరిచేసి మనల్ని మా సక్రమైన మార్గంలో నడిపిస్తాడు. మరి బైబిల్లో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా అండి? మరి అట్లా దేవుని వాక్యం బాగా చదివి దేవుని మార్గంలో ఉంటూ దేవుని మార్గం నుంచి తప్పిపోతే దేవుడు మరి అట్లా దెబ్బ కొట్టి సరి చేసిన వారు ఉన్నారా? మరి ఒకవేళ ఒకసారి పాపం చేస్తే మరి అతను నరకానికి వెళ్తాడా అంటే నరకానికి వెళ్ళాడు. దేవుడు నరకానికి పోనీయాడు. అన్యులకు మనకు తేడా ఏంటంటే అన్యులు దేవుడిని నమ్ముకోలేదు కాబట్టి, దేవుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎట్లా జీవించినా వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు అట్లనే వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఏదైనా జరుగుతుంది. వాళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిలో పడిపోతారు, పోతారు. కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసే పాపాలు ఏవైతే ఉంటాయో దాని పర్యవసానం మనం ఇక్కడనే అనుభవిస్తాం. ఆ దేవుడు అవకాశం మనకి ఇక్కడనే ఇస్తాడు. నువ్వు తప్పు చేస్తే నేను దెబ్బ కొట్టి ఆ శ్రమానికి ఇక్కడనే ఇస్తాడు, దాని శిక్షానికి ఇక్కడనే పడుతుంది. ఆ శిక్ష మనం ఇక్కడనే అనుభవించాలి. కానీ మనం పరలోకానికి దేవుని దగ్గరికి పోతాం. మరి అట్లా ఎవరైనా బైబిల్లో ఉన్నారా? అట్లా పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పాపం చేసినాక పాపక్షమాపణ ఎట్లా ఇస్తారంటే దేవుడు నరకానికి తీసుకుపోతాడు కదా అంటే అట్లా తీసుకుపోతాడు. మనం చేసిన పాపానికి మనం రియలైజ్ అయ్యి మళ్ళీ దేవుని వైపు చూసి పాపక్షమాపణ పొందుకొని ఆయన పాదాలు పట్టుకొని మళ్ళీ క్షమాపణ అడగాలి అనే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చి మనం క్షమాపణ కోరేలాగా చేస్తాడు. మనం క్షమాపణ కోరిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని సరైన మార్గంలోకి తీసుకొని వచ్చాడు అన్నమాట. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో వచ్చిన కష్టం ఏంటిది? ఆయన ఎలా తప్పిపోయాడు? నిజంగా మార్గం తప్పిపోయాడా? తప్పిపోతే దేవుడు ఎట్లా సరి చేసిండు? ఆ సరి చేసిన క్రమంలో ఆయన ఏమైనా కోల్పోయిందా? ఆయనకి ఏం జరిగింది అనేది మనము బైబిల్లో చూద్దాం. ఆయనను దేవుడు ఆయనకు ఒక మంచి టైటిల్ ఇచ్చిండు. ఎంత మంచి టైటిల్ ఇచ్చానంటే దేవుడు ఒక్కొక్క టైటిల్ ఇస్తాడు. మోషే అన్నాడు అనుకోండి, మోషేకి ఏం టైటిల్ ఇచ్చిండు దేవుడు? మా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఇచ్చాడు. దావీదుకి ఏమి ఇచ్చాడు? మా దిల్కా తుకడా అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఆ దిల్కా తుకడా అంటారు కదా, నా హృదయానుసారుడు అన్నాడు. అయితే మనం ఈరోజు చూడాల్సిన వాక్య భాగము దావీదు గురించే మనం చూస్తాం. ఇవాళ దావీదు తన జీవితంలో తప్పిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ సందర్భాలను బట్టి దేవుడు ఆయన ఏమైనా శిక్షించిందా? ఆయన ఏమైనా కోల్పోయిందా? మళ్ళా సరి చేయబడ్డాడు అంటే ఎలా సరి చేయబడ్డాడు? దానికి ఏంటి కారణం ఏంటి అనే అంశాలన్నీ మనం చూడాలి. ఇప్పుడు దావీదు జీవిత చరిత్ర మనం చూస్తే దావీదులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి మానవ కోణం ఉంది, ఒకటి దైవ కోణం ఉంది. మానవ కోణంలో మనం దావీదును చూస్తే దావీదు చిన్నప్పటి నుండి చాలా శ్రమలను అనుభవించాడు. ఒక 13 సంవత్సరాలు 15 సంవత్సరాలప్పటి నుంచే గొర్రెలు కాసుకుంటా, అడవులలో తిరుగుకుంటా, పెద్ద పెద్ద కొండలు ఎక్కుకుంటూ లోయల్లోకి వెళ్ళిపోయి ఆ మేకలని గొర్రెలను తీసుకొని పోయి అట్లా కాయడము. ఆ చివరికి వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నలకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయారు. సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించాలి అని చెప్పి పిలుచుకొద్దామా, నీ కొడుకులు నిలువ అంటే 7 తీసుకొచ్చి నిలబెట్టాడు తప్ప ఇల్లే ఉన్నారు నా కొడుకులు అంటారు. అరే నీకు ఇంకెవరన్నా దేవుడు అబద్ధం చెప్పాడు కదా అని అంటే అప్పుడు గుర్తు వచ్చిండు అన్నమాట. అరే ఇంకొకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, బయట గొర్రెలు కాసుకుంటున్నాడు అని అంటే అప్పుడు ఆయన పిలిపించండి అని అంటాడు అనమాట. అంటే తల్లిదండ్రులు సైతం అతన్ని అంతగా ప్రేమించినట్టుగా కనిపించదు, అన్నలు దగ్గర తీసినట్టుగా అనిపించదు. అనేకమైన శ్రమలు, బాల్యమంతా అలా శ్రమల్లో ఉందంటే తర్వాతనైనా మనోడు మంచిగా అయిందా అని అంటే అలా ఉండదు. తర్వాత సౌలు తరమడం అనేది, చంపుదాం దావీదునని సౌలు తరుముతూ ఉంటాడు. పని కట్టుకొని ఒక స్కెచ్ చేసుకొని ఎక్కడ దొరుకుతాడా చంపేద్దాం అన్నాడు దావీదు అనుకుని. దావీదు పరిగెత్తడం పారిపోవడం, ఇదే జీవితం. పోనీ రాజు అయిన తర్వాతనన్నా ఏమన్నా సుఖపడ్డా మంచిగా ఉన్నాడా అంటే కొడుకులే దావీదుని చంపదామని చెప్పి మళ్ళీ తిరుగుబాటు, మళ్ళా పారిపోవడం, మళ్ళా తిరగడం. ఒకానొక సందర్భంలో దావీదుతో ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, దావీదు యొక్క ఫాలోవర్స్ కానీ, దావీదు యొక్క సైనికులు కానీ, దావీదు వీళ్ళే ఒక సందర్భంలో దావీదుని చంపేద్దాం అని రాళ్ళు పట్టుకున్నారు అనమాట. రాళ్ళు పట్టుకొని కొట్టి చంపేద్దాం అనే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇది దావీదులో ఒక కోణం, మానవ కోణం. కానీ దేవుడు ఎలా చూశాడు దావీదును? అతనికి చదువు లేదు, ఏం లేదు, ఆ అడవిలో ఒక గొర్రెలు కాసుకుంటా మేకలు కాసుకుంటా బతికేటోడు. అలాంటి దావీదును దేవుడు నా హృదయానుసారుడు అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే దావీదు ఏం చేసేవాడంటే దేవుని ఆరాధించేవాడు.
ఆయనకు మేకలు గొర్రెలు రాసుకుంటూ ఉన్నప్పుడు చాలా టైం దొరికేది, ఖాళీ టైం. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని గురించి పాటలు పాడేవాడు. ఆయన వేరే వాళ్ళు రాసిన పాటలు పాడకపోయేది, ఆయననే రాసుకునే పాటలు. ఆయన చదువు రాదు, అయినా కానీ దేవుని ప్రేరేపణను బట్టి ఆయన గురించి తెలుసుకునేవాడు. ఆ కుతూహలమైనలో ఉండేది. దేవుడు ఎలాంటి వాడు, ఎలా మన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిండు అని పెద్దవాళ్ళని అడిగి ఎలా నడిపించిండు, ఎలా తీసుకొచ్చిండు, దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన ఏంది అని అట్లా ఆ దేవుని గురించి తెలుసుకోవాలి అని తెలుసుకొని ఆయన గురించి పాటలు రాసి ఆ పాటలు వాడుకునేటోడు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా దావీదే. పాటలు రాయడము, లిరిక్స్, దాని మ్యూజిక్ కంపోజర్, సితారా వాయించడంలో అసలు ఆ దేశంలో మొత్తం తిరుగుతాయి. దావీదు అసలు దొరకలేదు అనమాట. అసలు సితారాను చతురత కలిగి వాయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేశమంతా వెతికితే దావీదే దొరికిండు. ఆయనకి ఎవరు నేర్పించారు? ఆ దేవుని కృపను బట్టి ఆయన అడవిలో ఉండి ఆ మేకలు గొర్రెలు కాసుకుంటూ ఆ సితారా వాయించుకుంటూ దేవుని గణపరుస్తూ పాటలు రాస్తూ పాటలు పాడి దేవుని అంతా మహిమపరిచేవాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నా హృదయానుసారుడు దావీదు అని ఆ టైటిల్ ఇచ్చిండు. ఇంకా మనం దావీదు కీర్తనలు చూస్తే దగ్గర 75 కంటే ఎక్కువ కీర్తనలు రాసింది దావీదే. అందుకే మనం దావీదు కీర్తనలు అంటాం. కానీ మ్యూజిక్ కంపోజ్ చేయడంలో కానీ, పాటలు పాడడం కానీ, దేవుని ఆరాధించడం కానీ మీరు నమ్మరు అసలు. బైబిల్లో 10 మార్లు దేవునితో గడిపేవాడట రోజుకు. దావీదు 10 మార్లు అంటే అందులో 7 మార్లు దేవుని ఆరాధించేవాడు. మనం ఒక్కసారి ప్రార్థన చేయాలంటేనే మన వల్ల కాదు. ఒకరోజు బైబిల్ చదవమంటే ఒక అధ్యాయం ఎలా చదవాలా అని ఇట్లా తీసి టక్క 5 నిమిషాల్లో చదివేసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేసి ఈ రోజు అయిపోయింది, బైబిల్ చదివేసిన ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది అని వదిలేస్తాం మనం. దావీదు రోజుకు 10 మార్లు దేవుని సన్నిధిలో మోకరించి 7 మార్లు దేవుని ఆరాధించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే, నా హృదయానుసారుడు దావీదు అని అంటాడు. అటువంటి దేవుని కోణంలో దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. నెక్స్ట్ కాబోయే రాజు నువ్వే అని దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభువు దావీదును నా తండ్రి అని పిలిపించుకునే స్థాయికి దావీదు ఎదిగిండు. దావీదు కుమారుడా అని మనం యేసు ప్రభుని పిలుస్తాం. అంటే ఆ చిరస్థాయిగా దావీదు పేరును దేవుడు అలా నిలిపేస్తున్నామట. అది దైవ కోణంలో మనం దావీదును చూస్తూ ఉంటాం. అయితే దావీదు ఎప్పుడైనా తప్పిపోయిందా? దావీదు ఏమైనా తప్పులు చేసిండా? తప్పు చేస్తే ఏం శిక్ష అనుభవించిండు, ఏం జరిగింది, ఏంది అనేది మనం చూస్తే దావీదుకు ఎక్కడ సమస్య రాలే. దావీదు బాగానే ఉన్నాడు. అలా తండ్రి పిలిచి అరే మేనాలు యుద్ధంలో ఉన్నాడు, పోయి టికెట్ ఇచ్చి రాకమని చెప్పి పంపించారు అన్నమాట. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక గొల్యాతు దగ్గర 10 feet ఉంటాడు. ప్రతిరోజు రావడము, దేవుని బిడ్డలను అవమానకరంగా మాట్లాడడం, మీలో ఓడని దమ్ముంటే రండి చూసుకుందాం, నన్ను ఓడిస్తే మీరు గెలిచినట్టు, మీరు ఓడిపోతే మేము గెలిచినట్టు, మీలో ఎవడని ఒకరు రండి, యుద్ధం చేసి అందరం కొట్లాడుకొని చచ్చిపోవడం ఇవంతా నష్టం అంతా ఎందుకు, ఒక్కరు రండి చూసుకుందామని చెప్పి 40 రోజులు ఓపెన్ ఛాలెంజ్ చేస్తామంటే ఒక్కడు పోలేదు. దావీదు ఆ రోజు పోయినప్పుడు దావీదుకు ఆ సిచ్యువేషన్ చూసే వరకు ఒకలాంటి ఫీలింగ్, ఏంది నా సజీవుడు అన్న నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుని మహిమను దేవుని బలాన్ని బయటికి కనబరిచింది దావీదు. ఆయన గొర్రెలు కాసేటప్పుడే ఒక సింహం వచ్చి మీద పడితే ఆ సింహాన్ని చంపేసి, ఒక ఎలుగుబంటి మీద పడితే ఎలుగుబంటిని చంపేసి బయట చెప్పడాడు అనమాట, నా దేవుడు నాకు ఇంత బలాన్ని ఇచ్చిండు, నా దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన నాకు బలం ఇచ్చింది కాబట్టి చంపగలిగిన అని దేవుని శక్తిని బయటికి బయలుపరిచేవాడు అనమాట. అటువంటి దావీదుకి ఇక్కడికి వచ్చే వరకు గొల్యాతులా మాట్లాడడం విని ఆఫ్టర్ ఆల్ సున్నితి లేని ఫిలిస్తీయుడు వీడు దేవుని బిడ్డలను దేవుని ప్రజలను దూషించడానికి వీడంతా ఆఫ్టర్ ఆల్ ఒక ఛాన్స్ ఇవ్వని లేపేస్తా అన్నాడు అనమాట. అక్కడ సౌలు అతనికి ఛాన్స్ ఇవ్వడము, అతను గొల్యాతుని చంపడము, అక్కడి వరకు బాగానే ఉన్నది. అక్కడి వరకు దావీదు బాగానే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైతే గొల్యాతుని చంపిండో ఈ ఆడవాళ్ళందరూ పాటలు పాడడం స్టార్ట్ చేశారు. ఏమని వాడారు? దావీదుకు 10,000, సౌలుకి 1,000 కొలది అని వాడే వరకు సౌలుకి ఇల్లు హట్ అయిపోయింది. వీడు ఆపరాలు మేకలు గొర్రెలు కాసుకుంటాడు, వీడికేమో 10,000 నాకు 1000 అని మనకి జర కోపం వచ్చేవారికి పక్క నుంచి ఒకటి వచ్చి చెప్పిండు, అయ్యా నెక్స్ట్ రాజు ఈయననే, ఆల్రెడీ సమూయేలు పోయి అభిషేకించిండు, నీ తర్వాత ఈయననే రాజు అవుతాడు, సమూయేలు ప్రవక్త పోయి ఆయనను అభిషేకించి నెక్స్ట్ రాజు నువ్వే అని చెప్పినాడు అని చెప్పే వరకు మనకి ఫీజులు ఎగిరిపోయినాయి సౌలుకు.
అప్పటి నుండి ఎట్లా ఏం చేయాలి ఈ సమస్య అంటే చాలా సింపుల్ ఒకటే. అసలు దావీదును లేపడేస్తే ఈ సమస్యనే ఉండదు. ఎందుకంటే సౌలుకు ఒక కొడుకున్నాడు యోనాతాన్. ఏ తండ్రికైనా ఏమనిపిస్తుంది, నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు రాజు కావాలి అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి యోనాతాను రాజును చేయాలి అన్న ఉద్దేశంతో రాజును ఇప్పుడు దావీదును అభిషేకించిండు. కాబట్టి అసలు దావీదుని లేకుండా చేసే అయిపోతుంది కదా అన్నట్టుగా అప్పటి నుండి దావీదు పడబడడం స్టార్ట్ చేసింది. ఒకనొక సందర్భంలో ఒక దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయి దురాత్మ ఒకటి అతని లోపలికి వచ్చినప్పుడు, ఆ దురాత్మ వెళ్ళిపోవాలి అని అంటే మంచి సితారా వాయించేటోడు కావాలన్నప్పుడు దేశం అంతా వెతికితే ఆ దావీదు దొరుకుతాడు. దావీదు పట్టుకొస్తారు. దావీదు సితారా వాయిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా వాయిస్తాడంటే ఆ దయ్యాలు కూడా పారిపోతాయి ఆ మ్యూజిక్. అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. అసలు సందర్భంలో దయ్యం అతని నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇదే ఛాన్స్ దావీదు నా ఎదురుగానే ఉన్నాడు, ఇతను చంపాలని చెప్పి పక్కన ఉన్న ఈట తీసి ఇట్లా కొడతాడు. ఈట తీసినట్లా సౌలు అసలు నంబర్ 1 అనమాట, ఎక్స్పర్ట్. ఒక్కసారి ఈట తీసుకొని కొడితే దాన్ని మిస్ అవ్వడం అనేది ఉండదు, అంత కెపాసిటీ ఉన్నాడు. అయినా కానీ త్రుటిలో దేవుడు దావీదుని తప్పిస్తాడు. దావీదు అక్కడి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ నుండి పారిపోవడమే కాదు జీవితం. సౌలు తరుగుతూ ఉంటాడు, దావీదు పారిపోతూ ఉంటాడు, సౌలు తరుగుతూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. ఒక సందర్భంలో ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. దావీదు వెళ్ళిపోతే ఆ వెనుకనే సౌలు కూడా పోతాడు. సౌలు పోయిన తర్వాత సౌలు చాలా అలసిపోతాడు. చాలా అలసిపోయి జస్ట్ రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకుంటాడు. పడుకోగానే అప్పుడు దావీదుతో నా అనుచరులు అందరూ అంటారు, దావీదు నీకు మంచి ఛాన్స్ వచ్చింది, దేవుడు ఈ శత్రువుని ముంగడ పంపించుడు లేపే అంటాడు. అంటే దావీదు ఏమంటాడు, కాదు, ఎందుకంటే దేవుడితో కనెక్షన్లో ఉన్నాడు దావీదు. కాబట్టి అప్పుడు ఆయన ఏమంటాడంటే, సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు, అతని మీద నేను చెయ్యేది అది తప్పు, అది పాపము, నేను అతన్ని ఏం అనకూడదు, అతను దేవుని చేత అభిషేకింపబడిన వాడని అక్కడ ఏం చేస్తాడంటే ఆ సౌలు పక్క ఉన్న ఈట తీసుకొని వచ్చేస్తాడు. వచ్చి బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు, సౌలు ఇవో చూడు నీ పక్కన ఈట ఉన్నది ఉన్నా అంటారు. లేదంటారు. అంటే నేను చంపదామని వచ్చినా, నేను చెప్పాలనుకుంటే నేను అక్కడ చంపేస్తుంటే, కానీ నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, నువ్వు నా ఏలిన వాడు, నువ్వు నా రాజు, నేను చంపకూడదు కాబట్టి నేను వదిలేస్తా అని చెప్పి చెప్తాడు. అట్లా 1-2 సందర్భాలు జరుగుతాయి. ఒకసారి వాటర్ తీసుకుంటాడు, ఒకసారి చెంగు కట్ చేస్తాడు, అట్లా చేస్తాడు. ఇంకా ఆఖరికి ఈ అటాకులు తట్టుకోలేకపోతాడు. సౌలు ఊరిపోయే దావీదును అసలు సౌలు వేరే పని వదిలేసి స్కెచ్ చేసుకొని ఇక దావీదును చంపదామనే పని మీద తిరుగుతుంటాడు. ఆ సందర్భంలో ఇక ఈయన దావీదు విసిగిపోతాడు. ఇక విసిగిపోయి ఈ అటాకులు తట్టుకోలేక శత్రు దేశంలో పారిపోతాడు. ఫిలిస్తీన్ల దేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ఫిలిస్తీన్ల దేశానికి పోయి అక్కడ ఉండడం అనేది స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు బాగా దేవునితో కనెక్షన్లో ఉన్న దావీదు అక్కడ దేవునితో కనెక్షన్ కట్ అయిపోయి ఫిలిస్తీన్ల దేశానికి పోతాడు. ఎందుకు కట్ అయిందండి, ఇక్కడ ఏమున్నది ఆడ అంటే, దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఏం వాగ్దానం చేసిండు, నెక్స్ట్ కాబోయే రాజు నువ్వే, సౌలు తర్వాత నేను నిన్ను రాజుని చేస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు ఈయన దేవుని మాటకు విధేయత చూపించి తర్వాత సౌలు తర్వాత ఆ కుర్చీలో కూర్చుంటోడు నేనే అని అన్నప్పుడు దేవుడు కాపాడదా దావీదు? సౌలు చంపేస్తే చచ్చిపోతాడా? దావీదుని తప్పించాడా దేవుడు? కానీ దావీదు భయపడ్డాడు, దేవుని మీద విశ్వాసం కోల్పోయిండు, దేవుని మీద నమ్మకం కోల్పోయి నేను ఇక్కడ ఉంటే చంపేస్తాడు నన్ను సౌలు, కాబట్టి నేను ఇక్కడ నుండి పారిపోయి శత్రు దేశంలో పోయినానుకో ఇక్కడ నుండి రాడని చెప్పి ఆ ఫిలిస్తీన్ల దేశం పోయి ఆ ఫిలిస్తీన్ల రాజు ఆకీష్ అని ఉంటాడు, ఆకీష్ దగ్గర పోయి ఉంటాడు. అక్కడ పోయి ఉంటాడు. ఎప్పుడైతే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయిందో అక్కడ నుండి దావీదు చేసే పనులన్నీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాడు. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి అక్కడ అకీష్ని ఇంప్రెస్ చేయడానికి పక్కకున్న దాన్ని అక్కడ ఆ దేశం మీద పడిపోయి అక్కడ ఉన్న ఆడవాళ్ళను మగ పిల్లలను అందరిని చంపేస్తాడు. మళ్ళీ ఇక్కడ అకీష్ వచ్చిన తర్వాత అకీష్ ఆడతాడు, ఏది నువ్వు వాళ్ళ మీద దాడి చేస్తా అంటే లేదు నేను వాళ్ళ మీద కాదు నేను వేరే వాళ్ళ మీద చేస్తా అని అబద్ధం ఆడతాడు. అబద్ధాలు ఆడడము, అక్కడ నుంచి దేవునితో కనెక్షన్ కట్ అయిపోగానే అన్నీ ఇలాంటివి చేస్తుంటాడు అనమాట. అయితే ఒకనొక సందర్భం ఎట్లా వస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళంతా సౌలు మీద యుద్ధానికి పోవాలని అక్కడ ఫిలిస్తీన్లకు 5 ప్రాంతాలు ఉంటాయి, 5 దేశాలకు 5 ఫిలిస్తీన్ల రాజులు ఉంటారు. ఆ 5 కూడా ఒక్కటైపోయి మనం సౌలు మీద యుద్ధానికి పోదాం అనే వరకు ఆ విషయం దావీదుకు తెలుస్తుంది. దావీదుకు తెలియగానే నేను కూడా వస్తాను, నేను నా సైన్యాన్ని తీసుకొని నేను వస్తా, నేనే లేపేస్తా సౌలును అని అంటాడు. ఒకనొక సందర్భంలో సౌలును దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దేవుని చేత ఎన్నుకున్నవాడు, దేవునితో ఏర్పరచుకున్నవాడు అన్న దావీదే ఆయన చంపకూడదు అది పాపం అన్న దావీదు ఇప్పుడు సౌలును చంపడానికి రెడీ అయిపోయాడు అనమాట.
రెడీ అయిపోయి వెళ్తా, నేను కూడా వస్తా అని చెప్పేసి ఒక దిన ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళంతా ఒక సైనికులందరూ ఒక ప్లేస్లో కలుస్తారు. అక్కడ కలిసిన దగ్గర వాళ్ళ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఆ అకీష్ని అడుగుతారు, ఆ వెనుక వస్తున్న సైనికులంతా ఎవరు, వాళ్ళంతా అంతా హీబ్రూ వాళ్ళలా ఉన్నారు, హీబ్రూలా ఉన్నారు, వాళ్ళంతా ఎవరంటే ఆయన పేరు దావీదు, ఆయన నా బ్యాచే, ఆయన నాతోటే ఎప్పటి నుంచో ఉంటున్నాడు, చాలా నమ్మకమైన వాడు, నాతో ఇంతకాలం ఉంటుండే ఒక్క కంప్లైంట్ లేదు ఆయన మీద, చాలా మంచోడు, మనం ఏం చెప్తా చేస్తాడు. సౌలు అంటే ఆయన కష్టాలు పడేది, సౌలు లేపేస్తా అని చెప్పి మనకు సపోర్ట్ అయ్యేది వచ్చిందంటే ఆయన పిచ్చోడు వాడు, గొలియాతు చంపి ఈయననే అంటే అవునంటే మన ఈ ఫిలిస్తీన్లకే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు గొలియాతు, అసలుతోనే లేపేసిందంటే మనం ఎట్లా నమ్ముతావు? తీరా ఇక్కడ నుంచి మన సపోర్ట్ తీసుకొని సౌలు దగ్గర పోయినాక అక్కడ ప్లేట్ కరాయించిందనుకో, వీడు వెనక నుంచి లేపేస్తాడు, వీడు ముంగ నుంచి లేపేస్తాడు, మనం అందరం పోతాము, ఇట్లా కాదు కరెక్ట్ కాదు అని వెనక పంపించేసే, లేకపోతే నిన్ను లేపేస్తామంట అనే ఒక అకీష్ వచ్చి దావీదు దగ్గరకు వచ్చి దావీదు చెప్తున్నాడు, దావీదు నువ్వు వెళ్ళిపో, ఇలా యాక్సెప్ట్ చేస్తలేరు, నువ్వు వెనక తిరిగి వెళ్ళిపోయావు, నువ్వు నీ ప్లేస్ నువ్వు వెళ్ళిపో అని చెప్తే అప్పుడు దావీదు ఎట్లా మాట్లాడతాడంటే మనం ఒక వాక్యం చూద్దాం. మొదటి సమయంలో 29వ అధ్యాయం 8వ వచనం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడవు రాజా, చదువు. నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమి కనబడనని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుతున్నాను, కానీ ఫిలిస్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు దావీదుతోటి? మళ్ళీ ఒకసారి ఫస్ట్ లైన్. దావీదు, నేనేమి చేసింది వాడవాగు రాజా. ఏమంటున్నాడు ఇక్కడ? ఫిలిస్తీన్ల రాజా ఆకీష్ను పట్టుకొని ఏమంటున్నాడు? నా ఏలిన వాడవు రాజా అంటున్నాడు. అక్కడ గొలియాతును ఏమన్నాడు? అరే ఆపరా, సున్నితులు ఫిలిస్తీని, నువ్వెళ్తారా నువ్వు దేవుని దూషించడానికి అని అన్నాడు. ఇక్కడ అదే ఫిలిస్తీన్ల రాజును, అదే శత్రు దేశం రాజును ఏమంటుండంటే నా ఏలినవాడా అని అక్కడ సంబోధిస్తా ఉన్నాడు. తర్వాత నీ శత్రువులతో యుద్ధము చేయుటకై అన్నాడు. ఇక్కడ ఫిలిస్తీన్లకు శత్రువు ఎవరు? సౌలు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను నీ శత్రువులను అంటున్నాడు ఇక్కడ దావీదు. ఎంత మార్పు వచ్చేసింది దావీదులో. ఒకనొక సందర్భంలో దేవుడి చేత అభిషేకింపబడిన వాడు, దేవుడు ఏర్పరచుకున్న వాడిని నేను ఎట్లా చంపుతా అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను వస్తాడని ఎందుకు రావద్దంటున్నావు అని అంటాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను, దేవుని ప్రజలనే శత్రువులన అనే స్థాయికి వచ్చేసింది దావీదుగా. అక్కడ ఎట్లా అంటే అన్నీ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు. ఓకే నశించిపోయి ఇక ఈ అటాక్లను తట్టుకోలేక లేపేస్తా అన్న దగ్గరకు వచ్చేసి ఇక అకీష్ని ఎట్లా అంటుండంటే, మొన్న రాజు నేను నీ బానిసను, బానిసంతో కాలు మొక్తా అంటారు. అట్లా కాలు పట్టుకునే స్థాయి దాకా వెళ్ళిపోయాడు దావీదు. ఒకనొక సందర్భంలో దేవుడేమో దావీదును నీకు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుని చేస్తా, సౌలు తర్వాత నువ్వే రాజు అని రాజు స్థాయిలో నిలబెడదామని దేవుడు చూస్తే ఇక్కడ దావీదు పోయి నేను నీ బానిసకి కాలు మొక్తా, నీకు దాసులు లేకుండా నేను నీతోటే ఉంటా, నమ్ము, నేను నా లోపల ఏం తప్పు కనిపించింది నీకు అని అడుగుతూ ఉంటాడు. ఇంత విపరీతమైన మార్పు కనిపిస్తూ ఉంటుంది దావీదులో ఆ ప్రశ్నకు. అక్కడ దేవునితో ఎప్పుడైతే సంబంధం కోల్పోతూ ఉంటుందో, ఎవరిని చూసినా కానీ ఇక నా రాజా, నువ్వు నువ్వే రాజు, నువ్వే నాకు అన్నీ అన్నట్టుగా దేవుడు వదిలేస్తాడు. కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు దావీదును వదిలిపెట్టలేదు. దావీదును మళ్ళా సరి చేయాలంటే అతని జీవితంలో ఒక సందర్భాన్ని దేవుడు తీసుకొని వచ్చింది. అక్కడ వీళ్ళందరూ ఏమంటారంటే ఒప్పుకోకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోవని చెప్పేసి అకీష్ చెప్పినప్పుడు అక్కడికి ఒక రోజు ప్రయాణం చేస్తారు. రెండో రోజు ప్రయాణమై మార్గమధ్యంలో వెనక్కి వస్తూ ఉంటే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళందరూ ఏం చేస్తారంటే సిక్లాగు అనే ప్రాంతంలో ఉంటారు. దావీదు కానీ దావీదుతో ఉన్న బ్యాచ్ ఎవరైతే ఈ సైనికులు ఉన్నారో వీళ్ళంతా సిక్లాగ్ అనే ప్రాంతంలో ఉంటారు. ఈయన సైనికులందరూ దావీదుతోటి ఇక్కడ యుద్ధం చేద్దాం సౌలుతో అంటే ఇక్కడికి వస్తారు. ఈయన రిటర్న్ వెళ్ళిపోమని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మధ్యలో కూడా వచ్చి అయ్యా అమాలేకులు అందరూ కలిసి మీ ప్రాంతం మీద పడ్డారు, మొత్తం దోచుకున్నారు, మీ భార్యలను, మీ పిల్లలను, మీకున్న ఆస్తి పాస్తులు మీకు అన్ని దోచుకొని వెళ్ళిపోయారు, మీకున్న మేకలు, గొడ్లు, గొర్రెలు అన్ని దోచుకొని పోయి మొత్తం ఊరంతా తగలబెట్టేసారు అని చెప్తారు. అప్పుడు దావీదు అక్కడ నుండి వెనక్కి వచ్చే వరకు మొత్తం ఊరంతా తగలబడిపోయి ఉంటుంది. వీళ్ళ భార్యలు, వీళ్ళ పిల్లలు ఎవ్వరున్నారు. సో వస్తువులు, మేకలు, గొర్రెలు అన్ని దోచుకొని వెళ్ళిపోతారు అమాలేకులు.
ఇక అక్కడ పరిస్థితి ఎట్లుంటుందంటే దావీదు చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ చుట్టుముట్టున్న వీళ్ళు ఎవరైతే దావీదు ఫాలోవర్స్ బ్యాచ్ ఎవరైతే సైనికులు ఉంటారో ఇక వాళ్ళంతా రివర్స్ అయిపోతారు. అసలు నిన్ను నమ్ముకొని వచ్చినాం మేము, నిన్ను నమ్ముకొని యుద్ధానికి వస్తే మాకేమైంది, మా భార్య వెళ్ళిపోయారు, మా పిల్లలు వెళ్ళిపోయారు, మా పాస్తులు ఇల్లంతా తలగొడిపోయింది, అసలు నిన్ను చంపాలని చెప్పి అందరు రాళ్ళు పట్టుకుంటారు అన్నమాట దావీదుని చంపదామని. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు దావీదుకు. అప్పటి వరకు దేవుడు గుర్తురాడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎప్పుడైతే ఒంటరిగా అయిపోతాడో, ఇక నాకు ఎవ్వరు లేరు, అందరు నేను ఒంటరి అయిపోయినా, నన్ను అందరు చంపదాం అనుకుంటున్నారు, ఇక నాకు వేరే ఆప్షన్ లేదు అన్న స్థితికి దేవుడే తీసుకొస్తాడు. ఒకనొక సందర్భంలో ఆ పరిస్థితికి దేవుడే కల్పిస్తాడు. అప్పుడైనా నువ్వు నా వైపు చూస్తావేమో అని చెప్పేసి అప్పుడు దావీదు గుర్తొచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అప్పుడు అడుగుతాడు అన్నమాట. ఎక్కడ పోయినారు, ఎవరు దోచుకున్నారు, ఆ దోచుకున్న వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళినారు, అసలు తీసుకుపోయిన వాళ్ళు మా భార్య పిల్లల్ని బతికే ఉంచినరా, చంపేసినారా, అసలు ఏం చేసిరు, ఏం తెలియదు దావీదుకు. చాలా క్లిష్టమైన పొజిషన్, చాలా క్లిష్టమైన సమస్య. అసలు పరిస్థితి దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, అసలు ఎక్కడ పోయారు, ఎట్లా ఏందని ఏం తెలియదు. అప్పుడు దేవుడు గుర్తొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తారు అన్నమాట. మనం ఒక వచనం చూద్దాం. మొదటి సమయంలో 30 వీళ్ళు వెనక్కి వచ్చే వరకు ఇలా పరిస్థితి ఎలా ఉందంటే ఊరు మొత్తం కాలిపోయి అసలు ఏమీ లేదు వాళ్ళ చేతిలో. మొదటి సమయంలో 30:4 ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా బిగ్గరగా ఏడ్చి అంటే సాధారణంగా ఆ మగవాళ్ళు ఎక్కడ ఏడవరు, ఎసంటి పరిస్థితి వచ్చినా ఏడవరు, వాళ్ళ కళ్ళలో నీళ్ళు రావు. కానీ వాళ్ళు ఏడ్చేంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు చాలా ఇష్టమైంది, వాళ్ళు ఎక్కువ ప్రేమించేది ఏదైనా పోతేనే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్ప ఈ చిన్న చిన్న సమస్యలు కానీ ఇంకేదైనా పోయింది, అది పోయింది, ఇదేంది, లాస్ అయిపోయింది, అక్కడ ఇదేంది, ఏ పరిస్థితుల్లో కళ్ళ నీళ్ళు రావాలి. వాళ్ళు ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తారో, వాళ్ళ కూతురుని ఎక్కువ ప్రేమించారు అనుకోండి, ఆ కూతురు వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. వాళ్ళ భార్యను ఎక్కువ ప్రేమించింది అనుకోండి, వాళ్ళ భార్య వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. వాళ్ళ తల్లికి ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏదైనా ఇన్సిడెంట్ పెద్దదైనా జరిగితే తప్ప వాళ్ళ కళ్ళలో నీళ్ళు. వీళ్ళకి ఇక్కడ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక ఏడ్చుటకు శక్తి లేక అంత బిగ్గరగా ఏడ్చినట్టు అందరూ. అప్పుడు వాళ్ళందరూ అదే 30:6 వాళ్ళందరూ దావీదుని చంపదామని రాళ్ళు పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఏకాకి అయిపోయి దేవుని వైపు చూసిండో అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలలో ఒంటరి జీవితంలో ఉంటాం మనం, కొన్ని సందర్భాలలో ఏకాకి జీవితంలోకి వచ్చేస్తాం. ఇంట్లో అందరితో ఉన్నట్టే ఉంటాం కానీ ఒంటరి జీవితంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడితో మన కనెక్షన్ ఉంటుందో ఈ ఇంట్లో పరిస్థితులు కూడా సరిగ్గా ఉండవు, ఆ ఇంట్లో కనెక్షన్ సరిగ్గా ఉండవు, భార్యాభర్తల మధ్య కనెక్షన్ సరిగ్గా ఉండదు. దేవుడితోటి కనెక్షన్ ఉంటేనే ఇంట్లో కుటుంబం అందరం భార్యాభర్తల మధ్య కనెక్షన్ ఉంటుంది. దేవుడితోటి కనెక్షన్ ఉంటేనే తల్లిదండ్రులకు పిల్లలతో కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కనెక్షన్ పోతుందో ఇంట్లో ఉన్న కనెక్షన్లు అన్నీ పోతాయి. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడంటే ఒంటరితనంలోకి నడిపిస్తాడు. ఇక నీకు ఆప్షన్ ఏముండదు, అక్కడ పోతే ఆ డోర్ మూసేస్తాడు, ఇక్కడ పోతే ఈ డోర్ మూసేస్తాడు, అన్ని తలుపులను మూసేసే వరకు అప్పుడు నువ్వు దేవుని వైపు దేవాన్ని పైకి చూడాల్సిందే తప్ప అప్పటి వరకు దేవుడు అన్ని డోర్లు క్లోజ్ చేసి నేను ఏకాకిగా ఒంటరిగా చేసేస్తాడు. ఒంటరితనంలోకి దేవుడే నడిపించి ఆ ఒంటరితనంలోనే దేవుడు ఆ ఒంటరితనంలోకి తీసుకెళ్ళి దేవుని వైపు చూసేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ కూడా దావీదుకి ఏం చేసిందంటే ఆ ఒంటరితనంలోకి తీసుకొచ్చినప్పుడు దావీదు రియలైజ్ అయ్యి ప్రార్థన చేసిండు, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను పాపం చేసినా, నన్ను క్షమించు అని అన్నాక అప్పుడు దేవుడు ఏం చేసిందంటే దావీదు అక్కడ ఏం చెప్తాడు, ఏఫోదు తీసుకురామంటాడు. ఏఫోదు తీసుకురండి అని చెప్తే ఏఫోదు అంటే అదొక పెద్ద మళ్ళీ అది ఎంత గౌన్ ఎట్లుంటుంది, దాని బటన్స్ ఏంటి, అవన్నీ పెద్ద చరిత్ర. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఏఫోదు అనేది దేవుని చిత్తం ఏంటిది తెలుసుకోవాలి అని అనుకుంటే అప్పటి వాళ్ళు ధరించేటప్పుడు అది ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు. ఆ ఏఫోదు ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, మరి ఇప్పుడు మా భార్య పిల్లలంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు, అంత ఆస్తుపాస్తులు అన్నీ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఏం చేయమంటాడు, నేను వాళ్ళని తరుముతే వాళ్ళని దొరుకుతారా అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు వెళ్ళు తరుము, నీకు దొరుకుతారా అని చెప్పి చెప్తాడు. ఇక్కడ పరిస్థితి అంతా ఎట్లుంటుందంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరు దోచుకోవడానికి వచ్చారు, ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు ఎటువైపు వెళ్ళినారు, ఎంత దూరం పోయినారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం తెలియదు దావీదుకు. ఒక సందర్భంలో మనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యను పరిష్కారం ఎట్లా చేయాలి అర్థం కాదు మనకు.
ఈ పరిష్కారం ఎట్లయితుంది అని. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసి దేవుని ఆశ్రయించి దేవునికి మనం ప్రార్థన చేస్తామో ఆ సమస్య మార్గం దేవుడు ఎట్లా తెలుస్తాడంటే, ఇక్కడ దావీదు వీళ్ళంతా కలిసి తరుముద వాళ్ళు దొరుకుతారా అంటే దేవుడు ఏమంటారు, నువ్వు వెళ్ళు తరుము దొరుకుతారు, నీకు అన్ని నువ్వు ఏమేమి కోల్పోయినావు అన్నీ నీకు వెనక్కిస్తా అని అంటాడు. అప్పుడు దావీదు వీళ్ళందరూ తీసుకొని వెళ్తా ఉంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళంతా అసలు అటు ఇటు చూడదా ఉంటాయి, ఎవరు పోతున్నారు ఎవరు ఏం పని చేస్తారు చూడరు, యుద్ధానికి వెళ్ళిపోయి వాళ్ళని దోచుకోవడం ఇదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ దేవునితో కనెక్షన్ వచ్చిందో దావీదుకు మంచోడు అయిపోయాడు. మనం కూడా చాలామంది ఏం చేస్తాం, దేవునితో కనెక్షన్లకు రాగానే మన మంచితనం వచ్చేసేది. పక్కకు కూడా ఆపదలు ఉన్నాడు, ఎవరిని ఆదుకోవాలి, ఎవరిని హెల్ప్ చేయాలి, ఎవరికి సాయం చేయాలి, ఇవన్నీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కూడా పక్కకు పట్టుకోవాలి, ఒక దెబ్బలు పోయి అని నేర్పుతాము అని ఏం చేస్తాము, కూడా అర్ధరాత్రి నిలబడితే అని అడిగి ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళాలి దాని కూర్చొని నేను లిఫ్ట్ ఇస్తా అంటాము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా దావీదు ఏం చేసిండు, వాళ్ళని తరుముకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను పడిపోయి ఉంటే అరే వాడు పడిపోయినాడు చూడండి రావాలంటే ఇలా సైనికులు పోయి అతను లేపే వరకు అసలు 2-3 రోజుల నుంచి అన్నం లేక ఆహారం లేక నీళ్ళు లేక కొన ఊపిరితో ఉన్న పట్టుకొని లేపి ఆయన కొంచెం నీట్గా కడిగి శుభ్రం చేసి ద్రాక్షారసం తాగిపించి 4-5 డ్రై ఫ్రూట్స్ ఇచ్చి కొంచెం తినరా బాబు అంటే కొంచెం తిన్న తర్వాత మన లోపల కొంచెం శక్తి వస్తుంది, కొంచెం ఎనర్జీ వచ్చినాక అరే ఎవర్రా బాబు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే అయ్యా ఇక్కడ సిక్లాగానే ప్రాంతం ఉంది కదా, మేమంతా అమాలేకుల బ్యాచ్ మాది, ఇప్పుడే పోయి ఆ ఊరు మొత్తం దోసుకొని దాన్ని డలగబెట్టి ఊతున్నాము, నాకు దెబ్బ కలిగిందని నేను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తాడు ఆయన. ఇంతకు మీరెవరయ్యా అని అంటారు, అంటే మీరు తలగబెట్టి మా ఊరేరా బాబు అని చెప్పి దాగేదంటాడు. ఆయనకి ఒక్కసారి జల్లు అంటది, అయ్యా నన్ను చంపేస్తాడు ఎప్పుడైనా కాలు పట్టుకుంటే అప్పుడు దావీదు ఏమంటాడంటే అట్లా కాదు, నేను వదిలేయాలంటే నువ్వు మాకు సాయం చేయాలి, ఇప్పుడు అందరిని దోచుకొని పోయిన అమాలేకులు ఉన్నారు కదా వీళ్ళు ఎక్కడ పోయినరు, నువ్వు వాళ్ళ అడ్రస్ చెప్పు నేను వదిలేస్తామని చెప్పి అండర్స్టాండింగ్కి వచ్చినాక ఆయన ఏం చేస్తాడు, నాతో రండి నేను చూపిస్తాను, సింపుల్గా అయిపోతాయి అనమాట. చక్కగా తీసుకుపోతాడు, ఇక వెయ్యలే అని చెప్తాడు. అక్కడ అందరూ తిని తాగి మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. దావీదు వీళ్ళందరూ పోయి అటాక్ చేస్తారు, అందరిని లేపేస్తారు, ఏమేమైతే వీళ్ళ భార్య పిల్లలు కోల్పోయారో అందరినీ వెనక్కి తీసుకొని వస్తారు. దాంతోపాటు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు కూడా అవి కూడా వీళ్ళకి వెనకకి వచ్చేస్తాయి. దాంతోపాటు వాళ్ళకున్న మేకలు గొర్రెలు అన్నీ తెచ్చేసుకుంటారు. ఎంతైతే కోల్పోయారో వాటికంటే రెట్టింపుగా దేవుడిస్తాడు. ఇక్కడ ఫస్ట్ టైం దావీదు తప్పు చేస్తాడు కాబట్టి ఏం కోల్పోయిన అన్ని దేవుడు మళ్ళా తిరిగిచ్చిండు. ఇక్కడతోటి ఒక పార్ట్ అయిపోతుంది. రెండో పార్ట్లో దావీదు రాజు అయిపోతాడు, సౌలు చచ్చిపోతాడు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే దావీదును రాజును చేస్తా అని అన్నాడో ఈయన ఓపిక పట్టాలి. ఓపిక బట్టి నాకు నా వల్ల అయితలేదు, ఈ అటాక్ తట్టుకోలేకపోతున్నా అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఫిలిస్తీన్ల రాజుల యుద్ధానికి అయితే వెళ్తాడో వాళ్ళు వెనక్కి పంపిస్తారు కదా, ఆ పంపించిన 5 ఫిలిస్తీన్లు సౌలు మీద యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో సౌలు చనిపోతాడు. ఆయన కొద్దిగా ఆగింటే, అక్కడ వరకు ఆగినాడు, కొద్దిగా ఆగింటే అక్కడ ఎట్లా సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదుని రాజు చేసేస్తుండే. కానీ నేను చంపుతా అని చెప్పేసి ఈయన కూడా అక్కడ వెళ్ళడం వల్ల ఆ పాపం చేయడం అనేది జరుగుతుంది. మనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తారు, ఆ సమస్య పరిష్కారం చూస్తారు వేచి చూసి ఇక అయితలేదండి, సరే ఇక్కడికి వస్తా ఉంటే సమస్య పరిష్కారం అయితలేదు అని చెప్పి ఎట్లా అంటే లాస్ట్ మూమెంట్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ పరుగు పందెం పెడితే ఆ పరుగు పందెం ఉరికొచ్చి టచ్ చేస్తే గెలుస్తాను అనగానే అక్కడ దాకా వచ్చి నా వల్ల కాదండి అని ఆగిపోతే ఎట్లుంటుంది మన పరిస్థితి? అట్లుంటుంది. మనం ఒక సమస్య గురించి ప్రార్థన చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యే దగ్గర దాకా వచ్చేసి ఇక అయితలేదని దేవుడు చేయట్లేదని చెప్పి అక్కడ డ్రాప్ అయిపోయి తప్పు దారిలోకి వెళ్ళిపోయేటప్పుడు చాలామంది ఉంటారు. ఇక్కడ దావీదు కూడా అట్లా చేస్తారు. కొద్దిగా ఆగుంటే అక్కడ ఎవరైతే ఫిలిస్తీన్లు పోయిందో అక్కడ సౌలుని చంపేస్తారు. వాళ్ళు సౌలు చనిపోయిన తర్వాత ఈయన రాజు అవుతాడు. తర్వాత సౌలు రాజు అయిపోయిన తర్వాత ఇక మంచి సింహాసనము, మంచి భవనము, మొత్తం ఇక సెటప్ గీటప్ అంతా మారిపోతుంది. మంచిగా రాజులాగా మంచిగా అయిపోతాడు. అయిపోయినాక అప్పుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు మనం అంతా మంచిగా అయిపోయినాం, దేవుడు మనల్ని ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చేసిండు, మంచిగా సెట్ అయిపోయినాం, అంతా అయిపోయింది అని చెప్పి ఆలోచించుకుంటున్న టైంలో మందసం ఎక్కడో ఉంటుంది. మందసము అభినవాబు ఇంట్లో ఉంటుంది. అరే మనం అంటున్నామని దేవుడు మందసం ఎక్కడో ఉన్నది, ఆ మందసం తీసుకొచ్చి సెంటర్లో పెడదాం, యెరూషలేములో పెడదాం అని అంటాడు. కానీ ఇక్కడ మంచిదే కదా ఆలోచన మంచిది. దేవుడు మందసం తెచ్చి యెరూషలేములో పెడదాం అనే ఆలోచన మంచిదే కదా. కానీ ఇక్కడ రెండు తప్పుడు పనులు చేసిండు మళ్ళీ దావీదు. అందులో ఒకటి ఏంటంటే,
యెరూషలేముకు రాజు ఈయన ఎప్పుడైతే అక్కడ రాజు అయిపోయినాడో ఈ టైంలో నేను మందసం తెచ్చి యెరూషలేములో వెళ్తే అందరు మందసం చూడడానికి వస్తారు. వచ్చిన వాళ్ళంతా అరే మందసం తెచ్చిండు దావీదు అని ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి అక్కడ ఆ టెంపుల్కి కొంచెం ఆదాయం వస్తుంది, దావీదుకు పేరు వస్తుంది. అరే ఎవరు తెచ్చినట్టు దావీదు తెచ్చిన దావీదు దగ్గర పోయి నమస్తే సార్ అన్నట్టు ఇక దావీదుకు ఒక దండం పెట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక దండం పెట్టుకొని పోతారన్నమాట. ఆ ఆలోచన చెడు ఆలోచన అనమాట. ఇంకొకటి తప్పేం చేసిందంటే మందసం తెచ్చే పద్ధతి రాంగ్ చేసిండు. ఉద్దేశం తప్పున్నది, మందసం తీసుకొచ్చే పద్ధతి తప్పున్నది. ఫిలిస్తీన్ల దేశంలో ఉండడం వల్ల ఆ ఫిలిస్తీన్లు ఏదైనా దేవతా విగ్రహాన్ని తీసుకురావాలంటే వాళ్ళ ఆచారం ఏంటంటే ఒక కొత్త ఎడ్ల బండిని తీసుకొని ఆవులను అంటే బండికి అప్పటి వరకు కట్టని ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవులను కట్టి ఆ విగ్రహాన్ని దాని మీద పెట్టి తీసుకొస్తారన్నమాట. అదే పద్ధతిలో ఇక్కడ యూదులకు వ్యతిరేకంగా ఆ పద్ధతిలో మందసం తీసుకొద్దామని అనుకున్నాడు. ఉద్దేశం తప్పే, ఉద్దేశం రాంగు, పద్ధతి కూడా రాంగు. మనలో కూడా చాలామంది ఏమంటారు అంటే దేవుని కోసం మంచి పని చేద్దామని ఆలోచన ఉంటుంది. దేవునికి ఎవరు కానుకలు ఇద్దాం, దేవుని సేవకి ఏదైనా ఇద్దాం అని ఉంటుంది. ఆలోచన మంచిదే, కానీ పైసలు ఎట్లా ఇస్తాడు? నేను ఎక్కడో లంచం తీసుకొని ఇస్తా అంటే సెట్ అవుతుందా? నేను ఎక్కడో కమిషన్ తీసుకొని ఇస్తా అంటే సెట్ అవుతుందా? ఉద్దేశం మంచిదే, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సన్నిధికి చేయాలి, దేవునికి ఏదైనా మందిరంలో ఏదైనా కొనుక రావాలి, అది మంచిదే. కానీ పద్ధతి తప్పు. నేను లంచం తీసుకొని ఇస్తా అంటే అది తప్పది. అట్లా అనమాట. ఇక్కడ దావీదు కూడా ఏం చేసిందంటే రాంగ్ పద్ధతి. మందసం దేవాలయ ఆలోచన మంచిదే, కానీ అది తీసుకొచ్చే పద్ధతి తప్పు అనమాట. యూదులకు వ్యతిరేకంగా ఫిలిస్తీన్లకు అనుకూలంగా ఒక కొత్త ఇళ్ల బండిని చేసి అప్పటి వరకు కట్టని ఆవులను తీసుకొచ్చి ఆ బండికి కట్టి మందసం దాని మీద పెట్టి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు రోడ్లన్నీ గతుకు రోడ్లు ఉంటాయి కాబట్టి ఒక దగ్గర ఆవుకి ఇట్లా కాలు స్లిప్ కాగానే బండి టైర్ ఇట్లా కాగానే మందసం ఇట్లా జారి పడిపోతూ ఉంటాయి. అక్కడ పక్కన ఉజ్జా అంటే ఆయన ఉంటాడు. అలా మందసం పడిపోతుంది కదా అని చేయగలుగుతుంది అంతే. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ చేయగలిగితే ఎట్లుంటుంది? అట్లా కొడుతుంది షాక్. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్కి ఇట్లా కొడితే హై వోల్టేజ్ కరెంట్ కొడితే ఎట్లా అయిపోతుంది? విత్ ఇన్ సెకండ్లో చచ్చిపోతాడు. అది చూడంగానే దావీదుకి ఒకలాంటి భయం కలుగుతుంది. ఎంత భయం అంటే మనకి వెన్నుపూసల నుండి జబుర్న అట్లా మొత్తం వెనుక ఉన్న నిదటలు ఎక్కుతుంది ఇట్లా కరెంట్. భయపడిపోయి ఇట్లా కాలు చేతులు గజగజలు వణికిపోయి ఏంది ఇట్లా నేను చచ్చిపోయానంటే నెక్స్ట్ ఎవరు నేనేనా, దేవుడు నన్ను కూడా లేపేస్తాడా అని భయం టెన్షన్ వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఒక మంచి వాక్యం రాసి ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 11వ వచనం. మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఉజ్జాను నివాసం చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఉజ్జాను ఎవరు చేసి మలక్సారి చదవండి. యెహోవా ఉజ్జాను వినాశనం చేయుట చూచి యెహోవా ఉజ్జాను వినాశనం చేయుట చూచి దావీదు వ్యాకులపడి. ఇక్కడ దేవుడు ఏం చేసిండు? ఉజ్జాను ఏం చేసిండు? ఉజ్జాను వినాశనం చేసిండు, చంపేసిండు. ఎవరు చంపిండు? దేవుడు చంపిండు. మనం ఎక్కువ ఏం ప్రార్థన చేస్తాం? దేవుడు చాలా మంచివాడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు దయామయుడు, కరుణామయుడు, ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు, యెహోవా నా కాపరి, ఇవే మనకు తెలుసు. దేవుడు లేపేస్తాడు. ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా, ఆయన నచ్చినట్టు చేయకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవకుండా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయన కట్టడాలు విధులకు వ్యతిరేకంగా నడిచిన దేవుడు లేపేస్తాడు. ఆ యాంగిల్ కూడా ఉంది. ఆయన భయంకరుడు, ఆయన భీకరుడు అనే కూడా ఉన్నాయి టైటిల్స్ ఆయనకు. అది ఇంకొక యాంగిల్. మనకు యాంగిల్ తెలియదు. మనకి ఏమైనా దేవుడు యెహోవా కాపరి, నాకు లేమి కలగదు, ఇదే డైలాగ్ మనకు తెలుసు. కానీ దేవుడిలో కూడా ఆ యాంగిల్ కూడా ఉంటుంది. అక్కడ దేవుడు ఎవరు లేపేసాడు? ఉజ్జానం దేవుడే లేపేసాడు. ఎప్పుడైతే చనిపోయిండో ఆ తర్వాత వ్యాకుల పడి అనే పదం ఏంటిదంటే, వ్యాకుల పడి అంటే భయము, టెన్షన్, కోపము అన్నీ ఒకటేసారి వస్తే ఆ వెన్నుపూసల నుండి భయం జరుగుతున్న ఎక్కుతుంది. నెత్తికెక్కి కాలు చేతులు గజగజలు ఉండిపోయి అసలు ఏం మాట్లాడుతుంది ఏందని ఒకలాంటి భయం కలుగుతుంది. అది వ్యాకుల పడడం అంటారు. అట్లా దావీదు వ్యాకుల పడి అక్కడి నుంచి వచ్చేసి అది ఏంది ఇట్లా జరిగింది అని అంటే అప్పుడు అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది దావీదు. అరే నేను చేసిన తప్పు, నేను ఇట్లా చేయదు అని చెప్పి అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేసినా నన్ను క్షమించండి అని దేవుని అడిగి అప్పుడు యాజకులను వాళ్ళందరినీ పిలిపించి
మందసం ఉంది దేవుని ఎలా తీసుకురావాలంటే నువ్వు తెచ్చిన పద్ధతి తప్పు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టిండు. సంఖ్యాకాండంలోనే దేవుడు ఒకటి చెప్పినాడు. ఏం చెప్పిండు? మందసం అనేది లేవీయులు మాత్రమే దాన్ని టచ్ చేయాలి. పరిశుద్ధాలయం కానీ పరిశుద్ధ స్థలంలో కానీ దేవుని మందిరంలో కానీ పనిచేయాలంటే లేవీయులు మాత్రమే చేయాలి. లేవీయులకు సంబంధించిన ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు కహాతీయులు మాత్రమే మందసం టచ్ చేయాలి, వాళ్ళు మాత్రమే మోయాలి అని దేవుడు ఒక సిస్టమ్ పెట్టిండు. నువ్వు ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా ఫిలిస్తీన్ల ఆచారం ప్రకారం నువ్వు మందసం చేయాలని చూసినావు. అందుకే దేవుని కోపం వచ్చిందని చెప్తే అప్పుడు మార్చుకొని అప్పుడు మారి అప్పుడు మళ్ళా మందసం లేవీలో తీసుకెళ్ళి కహాతీలో తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అది మోసుకుంటూ తీసుకురావడం అని జరుగుతుంది. మందసం వచ్చేస్తుంది. ఇక్కడ దేవుడు దావీదు చేసిన ఒక పాపానికి నష్టం ఏం జరిగింది? ఒక ప్రాణం పోయింది, ఒకటి చనిపోయింది. కానీ దేవుడు మళ్ళీ అతన్ని సరి చేసిండు, మళ్ళీ మార్గంలోకి తీసుకొచ్చిండు. ఒక నష్టం అయితే జరిగింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసిండు. మూడోసారి రాజుగా దావీదు మంచిగా స్థిరపడిపోయినాక అదంతా యుద్ధం జరిగే కాలం. ఆ యుద్ధం జరిగే కాలంలో దావీదు ఎక్కడ ఉండాలి? యుద్ధానికి పోయి యుద్ధ భూమిలో ఉండాలి. కానీ యుద్ధ భూమిలోకి పోలేమన్నాడు. పోకుండా రాజు ఆ స్థానంలోనే ఉండి ఒక సాయంకాలం వేళ సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటాడు. కింద ఒక ఆమె స్నానం చేస్తుంది. స్నానం చేసినప్పుడు టక్కున ఇట్లా చూడకూడదు, ఆమె బట్టలు ఎక్కడ స్నానం చేస్తుంది తప్పు అని చెప్పి మొదటి చూపు తప్పు కాదు. ఒకసారి సడన్గా చూడకుండా అనుకోకుండా చూసిండానంటే నువ్వు చూపు తిప్పుకోవాలి. రెండోసారి కూడా నువ్వు మళ్ళీ చూసినావంటే అది తప్పు, అది పాపం. కానీ దావీదు అలాగే చూసి కింద సైనికులు పిలిచారే ఆమె ఎవరో తీసుకురాపరామని అని చెప్తే ఆమెను తీసుకొని రావడం జరుగుతుంది. ఆమెను తీసుకొస్తే ఆమెతో పాపం చేస్తాడు. తర్వాత స్నానం చేసుకుంటాడు, ఫ్రెష్ అప్ అయిపోయినా అనుకుంటాడు, ఆమెను ఇంటికి పంపించేస్తాడు. ఇవ్వడం తెలియదు అనుకొని సైలెంట్ ఉంటుంది. ఇక్కడ నుండి పాపం అంటే ఏంటిదంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడం పాపం. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవడం తప్పు, అది కూడా పాపమే. ఏది చేయొద్దన్నాడో అది చేయడం కూడా పాపమే. అర్థమైంది కదా? దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడం పాపం. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయడం కూడా పాపం. ఇక్కడ యాక్చువల్గా దావీదు ఏం చేయాలి? యుద్ధం అవుతుంది కాబట్టి యుద్ధం దగ్గర పోయి ఉండాలి, అది చేయాలి. అది చేయలే మనోడు. అది చేయడానికి ఇక్కడ ఏమైంది? ఈ పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పాపం చేసినాడు. ఒక్క పాపము చేసి మనం వెంటనే రియలైజ్ అయ్యి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరకుండా దాన్ని కవర్ చేద్దాం అనుకుంటే ఒక్క పాపం వల్ల అనేకమైన పాపాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ దావీదు ఏం చేసి ఎవరికి తెలియదు, సైలెంట్గా ఉన్నాం. అంతా సేమ్ మన టైప్ అనమాట. మనం కూడా ఎట్లా ఉంటామంటే ఏదైనా పాపం చేసినా ఏదైనా చేసినా ఏం తెలియనట్టు మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసుకొని మంచిగా నీట్గా తయారైపోయి భక్తి పరువులాగా చర్చికి వచ్చి సైలెంట్ కూర్చుంటాం మనం. అది ఎవరైనా కావచ్చు, పాస్టర్లు కావచ్చు, వాక్యాన్ని బోధించేవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆయనకు 5,000 సంఘం ఉన్న పాస్టర్ కావచ్చు, 10,000 సంఘం ఉన్న పాస్టర్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేసి ఎవరికి తెలియదు. దావీదు అసొంటిది, మహారాజు అసొంటిది ఎవరికి తెలియదు, సైలెంట్ అయిపోయి ఉంటాడు. ఒక 3 నెలల తర్వాత ఆమె మళ్ళీ ఇంకొక వచ్చింది రిటర్న్. మళ్ళీ ఎందుకు వచ్చినామని అడిగితే నేను ప్రెగ్నెంట్ ఉన్నా, గర్భవతి నేను అని చెప్పి చెప్తే మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన యుద్ధంలో ఉన్నాడు, 6 నెలలు అయింది పోయి అని చెప్పి చెప్తాను. ఏ పేరు అని పేరు అని చెప్పారు, అని పేరు చెప్తే అని పేరు ఊరియా అని చెప్పి చెప్తారు. అరే ఆయన పిలిపాను రా అని చెప్పేసి సైనికులను పంపించి పిలిపిస్తారు. ఆడ యుద్ధంలో ఫుల్ బిజీ ఉంటాడు. బిజీలో పిలిపించే వరకు దావీదు దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అరే నువ్వు చాలా మంచి సైనికుడు, నేను మంచిగా సిన్సియర్గా పనిచేస్తున్నావు, మస్తు పని చేస్తున్నావు, నువ్వు చాలా నీ మీద మస్తు ఇంప్రెషన్ ఉంది నాకు, ఇట్లా అని మాట్లాడేసి సరే నువ్వు రాత్రి పోయి ఇట్లా రెస్ట్ తీసుకో, కొద్దిగా వచ్చి నన్ను గౌరవ మాట్లాడుతూ ఉంటాడు. దావీదు ఇంటెన్షన్ అంతా ఏంటంటే నేను ఇంటికి పంపిస్తే ఒకరోజు భార్యతో ఉన్నాడు కాబట్టి ప్రెగ్నెన్సీ అయిందంటే వాడు వచ్చిండు కదా మధ్యలో అందుకే అయింది అని చెప్పి కవరింగ్ ఇద్దాం అనే ఆలోచనతోటి అని పిలిపిస్తాడు. కానీ వాడు పోతాడా? వాడు ఏమంటాడు తెలుసా? నా సహోదరులంతా యుద్ధ భూమిలో యుద్ధము చేస్తామంటే పనికి మాలక నేను పోయి మా భార్యతో ఎట్లుంటా నేను అని అంటాడు. అది ఎవరు జరుగుతుంది అన్నమాట? దావీదుకు డైరెక్ట్ జరుగుతుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా నువ్వు ఇంట్లోనో నేను నీలాంటి బుద్ధిలోనూ కాదు నేను అన్నీ ఇండైరెక్ట్గా చెప్పినట్టుంటుంది అది దావీదుకు. అప్పటికైనా దావీదు ఆయనలో ఎప్పుడైనా మార్పు వస్తుందా? అది రాదు. మళ్ళీ దాన్ని ఏం కవర్ చేయాలని చెప్పి తర్వాత రోజు మళ్ళీ పిలిపిస్తాడు. అరే నా భోజనానికి రారాబాబు అని వచ్చి ద్రాక్షారసం పంపిస్తాడు, మందు తాగిస్తాడు. మస్తు మందు తాగి మత్తుడైపోతే ఆ మత్తులనన్నా ఆయన ఇంటికి పోతాడేమో అనే ఆలోచనతోటి మందు మీద తాగిపించి మొత్తం మత్తుని చేస్తాడు అన్నమాట.
మధ్య బాగా తాగుతాయి ఎవ్వరికైనా కానీ ఆడి వెళ్ళిపోతాడు, ఇంటికి పోతాడు. చాలా రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉన్నాడు, ఆడి పరిస్థితి ఎట్లుంటుంది, ఆడు పోతాడు. కానీ ఈడేం చేస్తాడు, అప్పుడు కూడా వాడు ఆ గుమ్మం దగ్గర పోయి ఆడ పడుకుంటాడు. అంటే మందు తాగినోడు కూడా చేయనటువంటి పాపము దావీదు చేస్తాడు. తెల్లారిన తర్వాత అడుగుతాడు, అరే ఇటు పోయినారా ఇంటికంటే, పోలేసారా నా డోర్ కాడే అనుకున్నాడు అని అంటాడు. ఎట్లా చేయాలి వీళ్ళతో ఇట్లా తెచ్చిపెట్టట్టుంది అని చెప్పి ఇట్లా కాదని చెప్పి ఒక లెటర్ రాస్తాడు. రాసి ఆ సైన్కి వానికే ఇస్తాడు, ఇచ్చి తీసుకుపోయి ఆ సైన్యాధిపతి ఉంటాడు ఆయనకి ఇచ్చేపోతాడు. ఆడపోతే ఆ లెటర్లు ఏముంటుంది అంటే, అరే ఫ్రంట్ లైన్ పెట్టి లేపేసేయరా అని ఉంటాడు. యుద్ధం బాగా జరిగి బాణాలు ఎక్కువైతే ఎక్కడైతే కొడతా ఉంటారో ఆ లైన్లో నిలబెడతాడు. ఇక నిలబెట్టిన గంట 2 గంటలలో ఓడోడు బాణం కొడతాడు, చచ్చిపోతాడు. దావీదు ఇంటెన్షన్ అంతా ఏంటంటే, ఇగో పాపం మంచి సైనికుడు చచ్చిపోయాడు, అలా భార్య పాపం ఒక్కతే ఉన్నది ఇంట్లో, ఆ అనాథగా మిగిలిపోతుంది, నేను ఎంత మంచోడు అంటే నేను ఆమెను తెచ్చి నన్నే పెళ్లి చేసుకుంటాను, నా దగ్గర ఉంటుంది అంటే చూసేటోళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఫీలింగ్, అదే దావీదు ఎంత మంచోడు, ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడు చచ్చిపోతే ఆయన భార్యను కూడా తెచ్చి నా రాజనగరంలో పెట్టుకున్నాడు, ఒక రాణిగా పెట్టుకున్నాడు అంటే ఎంత గొప్పోడు అన్న పేరు రావాలి అనే కన్నింగ్ ఆలోచన తోటి ఎట్లా చేస్తాడు మనోడు. చేసి ఆయన లేపేస్తాడు. తర్వాత సంతాప దినాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ సరే ఆమెను తీసుకురా పాపం ఒక్కతే ఉండేది ఇట్లా ఎట్లుంటుంది, మనం వచ్చి మనం ఇక్కడ ఉంటుంది, నేను పెళ్లి చేసుకుంటా ఉంటుంది అని చెప్పేసి అట్లా తీసుకొస్తాడు. చూసేటోళ్ళందరి దృష్టిలో చాలా మంచి చూడండి దావీదు, ఎంత మంచి చూడండి, ఒక సైనికుని భార్యను తెచ్చి పెట్టుకున్నాడండి అని అట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు చేస్తానమాట. ఇదంతా జరిగి ఎవ్వరికి తెలవలేదు అని అనుకుంటారు. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు కొన్ని చూడరాని దృశ్యాలు చూస్తాం. మొబైల్లో అన్ని ఫాల్తు వీడియోలు, పోర్న్ వీడియోస్, అన్ని జబర్దస్తులు, అడ్డమైన వీడియోలు అన్నీ చూసి హిస్టరీలోకి పోయి అన్ని డిలీట్ కొడతాం. ఎవ్వరికి తెలియదు అనుకుంటాం, మనం ఎవ్వరికి తెలియదండి, ఎవ్వరు చూడలేదు అనుకుంటాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకు అది ఇది అన్నీ అనుకుంటాము. మనం బయట రోడ్డు మీద పోతాం అంటే దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నీ అంటే ఆలోచన ఏంది, దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు మనల్ని చూస్తాడు, ఎప్పుడు మనల్ని కాపాడుతాడు అన్న థింకింగ్ ఉన్నది కదా. మరి అసలు అన్నీ చూస్తున్నప్పుడు, పనికి మళ్ళీ వీడియోలు చూస్తున్నప్పుడు, రీల్స్ చూస్తున్నప్పుడు, అవన్నీ చూస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తాడు కదా. మరి అప్పుడు దేవుడు చూడడా? అప్పుడు కూడా దేవుడు చూస్తాడు కదా. ఆ భయం అనేది లేకుండా దావీదు దాన్ని ఎట్లా కవరింగ్ చేసిందంటే సేమ్ మనలాగా అనమాట. మనం కూడా అట్లనే సినిమాలో పోతాం, ఎవ్వరు చూసి ఎవ్వరు చూడలేరు, గమ్మని వచ్చేసి మళ్ళీ మంచిగా భక్తి పరులాగా వచ్చి చర్చలు చూస్తుంటాం, అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, సెటిల్మెంట్ చేస్తాం, అడ్డమైన వీడియోలు అన్నీ చూస్తాం, పూర్ణ వీడియోలు చూస్తాం, హిస్టరీలో డిలీట్ కొడతాం. మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేసి మేము చాలా మంచోళ్ళమండి అని మళ్ళీ చర్చలు చూస్తుంటాం. దావీదు కూడా సేమ్ దావీదులానే మనం సేమ్ మనలాంటి దావీదు. అయితే దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే ఒక నాతాన్ ప్రవక్తను పంపించిండు. అరే మొత్తం సిల్వర్ స్క్రీన్ మొత్తం చూపించేసిండు ప్రవక్తకు, ఇక దావీదు చేసింది ఇదంతా ఏ ఉపాధి తెలియదు అనుకుంటాడు, నువ్వే మొత్తం స్టోరీ చెప్పి రాపోవని పంపిస్తాడు. నాతాన్ ప్రవక్త ఏం చేస్తాడు, అరే రాజు చాలా డేంజర్, ఇంత పగడబందిగా ప్లాన్ వేసి స్కెచ్ చేసి అందరూ చేసిండంటే నేను పోయి నువ్వు ఇట్లా చేస్తావు అన్నాడు అనుకో, అరే లేపేరా ఏదన్నా అంటే మనం లేపడేస్తాడు. ముందే రాజు ముంగడ ఎట్లుంటుంది, రాజు దగ్గర ఏదైనా ఒక మాట చెప్పినామంటే దాన్ని తిరుగుంటుంది అనమాట. ఇక నాతాన్ పోతే నాతాన్ ప్రవక్త వచ్చి దావీదు చెప్పగానే లోపలికి రమ్మని అంటాడు. పోతే నాతాన్ అంటాడు, ఏమైంది నాతాన్ ఏమైంది చెప్పానంటే, లేదు రాజు ఒక సమస్య వచ్చిందంటే. ఏం సమస్య అంటే, ఒక చిన్న ఉపమానం చెప్తాను, నీకు స్టోరీ చెప్తాను, నేను ఏం జరిగిందో చెప్తా. ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడికి మస్తు మేకలు గొర్రెలు మస్తున్నాయి. అట్లనే పక్కన ఒక గరీబోడు ఉన్నాడు, పేదోడు ఉన్నాడు, దానికి ఒకటే ఒక ఆడ మేక ఉన్నది. ఆ మేక నాడు బిడ్డలాగా చూసుకుంటాడు, దానికి అన్నం తినిపిస్తాడు, దానికి అన్ని చేస్తాడు. అందులో ఒకటే ఒక మేక ఉన్నది. ఒక రోజు ఆయన ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకి వంట చేయాలంటే ఈ మేకలకి చేయాలంటే మనసు ఒప్పలేదు. దానికి పక్కన చూసేవాళ్ళ పక్కన ఒక మేక ఆడుకుంటామంటే దాన్ని పట్టుకొచ్చిండు, దాన్ని మంచిగా మటన్ బిర్యానీ చేసిండు, ఇది పెట్టేసిండు. వీడు తినేసిండు అన్న వరకు దావీదుకు సర్రం అంటుంది. ఈయనకి ఇన్ని మేకలు ఉన్నాక ఆ గరీబ్ ఉన్న ఒక్క మేక అవసరం ఆయనకి, ఆడు ఎప్పుడు ఉండగా ఆయన లేపేయాలని, ఆయన పట్టుకరా ఆయన గురిశిక్ష విధిస్తాను నేను, దాని 4 ఒక్క మేక తీసుకుని 4 మేకలు వేయాలని అని అంటారు. నువ్వు అంత ఆవేశపడకు, అది ఓరగా నువ్వే అని చెప్పి చెప్తాడు అక్కడ. అప్పుడు దావీదుకు లైట్ వెలుగుతుంది. నేను ఎవరికి తెలియదనుకున్నా, ఇంత పగడ్బందీ ప్లాన్ చేసినా, ఇంత స్కెచ్ చేసినా తెలిసిపోయిందా అని అంటాడు. కానీ దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే రియలైజ్ అవుతాడు,
తప్పు తెలిసినప్పుడు పాపం చేసిన అని చెప్పి దేవుని నుంచి వచ్చినప్పుడు ఆ రియలైజ్ అయ్యి వెంటనే నాతాన్ పాదాల మీద పడిపోయి అయ్యా నన్ను క్షమించండి, నా కాలంగా పడితే ఏమొస్తుంది, దేవుని కాలం మీద పడి దేవుడు ఏదైనా చేస్తాడు అని అంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేసినా నన్ను క్షమించు అని అడిగినప్పుడు దేవుడు దావీదును క్షమిస్తాడు. కానీ అక్కడ ఒకటి జరుగుతుంది, బెత్షెబతో ఆయన చేసిన పాపం వల్ల కలిగిన బిడ్డను దేవుడు చంపేస్తాడు. దేవుడు మొత్తినప్పుడు ఆ బిడ్డ జబ్బు పడుతుంది. చిన్న బిడ్డ జబ్బు పడ్డప్పుడు దావీదు ఏం చేస్తాడు, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు. మొత్తం మట్టిలో అనమాట, వాళ్ళకి ఎట్లుంటే అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మంచిగా ఉంటాం, కింద మొత్తం మట్టి దుమ్ము ధూళి అవంతా ఉన్నాయి. అసలు ప్లేస్లో వీళ్ళు పోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు ప్లేస్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. 7 రోజులు అయిపోతుంది, ఆహారం ఉంటుంది, తిండి కానీ లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవా కాపాడు, దేవా కాపాడు. దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా ఎప్పుడో చెప్తాడు, అక్రమ సంబంధం పెట్టుకుని ఈ బిడ్డను కనినో ఈ బిడ్డను లేపేస్తానని అంటున్నావు అనమాట. అయినా దేవుడు ఏమైనా కనికరపడి కాపాడతాడేమో అనే ఉద్దేశంతో ఎంత ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినా కానీ ఇక అతన్ని తినుమని లేపుదామని పోదామన్నా కానీ భయం అవుతుంది సైనికులకు. అరే నాకు సీరియస్గా ప్రార్థన చేస్తాడు, మనం పోయి ఏదైనా లేవు అని చెప్తే వినడం అనమాట. అసలు బిడ్డ చచ్చిపోతాడు. చచ్చిపోయినాక దావీదుకి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? దావీదు దగ్గర పోయి నీ బిడ్డ చచ్చిపోయాడు లేవాలంటే దావీదు కోపం వచ్చినంత అరే లేపారా అయినంటే లేపడేస్తాడు. ఇట్లా చేయాలని వీళ్ళు సనుక్కుంటా ఉంటారు. అరే నువ్వే చెప్పాను, నువ్వే చెప్పు అంటా ఉంటే దావీదు కాదు ఇది, అరే ఏమైందా అని చెప్పేసి అడిగితే అయ్యా నీకు చెప్పు ఏమేమి చెప్పానంటే ఇట్లా బిడ్డ చచ్చిపోయింది అన్న కావునా అని చెప్పేసి అరే వేడి నీళ్ళు పెట్టరా, అరే పిస్తావు బిర్యానీ గుర్తు చేయరా అంటాడు. అరే అమ్మ ఈడేది ఇప్పటిదాకా ప్రార్థన చేసిండు ఇంత అన్నాడు, అప్పుడే మళ్ళీ వేడి నీళ్ళు అంటాడు, బిర్యానీ అంటాడు. ఏంటంటే దేవుడు ఏమన్నా చేస్తాడేమో అనుకుని ప్రార్థన చేసిన, కానీ దేవుడు చేయలేదు అని అంటాడు. అయితే దేవుడు మూడోసారి దావీదు తప్పు చేసినప్పుడు ఇక్కడ ఇద్దరు చనిపోయారు. ఫస్ట్ పాపం చేసినప్పుడు ఒకటి చనిపోలేదు, సెకండ్ టైం పాపం చేసినప్పుడు ఒకటి చచ్చిపోయాడు, మూడోసారి పాపం చేసినప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. అక్కడ మంచి సైనికుని కోల్పోయాడు, ఇక్కడ బిడ్డను కోల్పోయాడు, ఇద్దరు చనిపోయారు. ఇక్కడ పాపము లేవలు పెరుగుతూ ఉంటే దేవుడు శిక్ష కూడా పెరుగుతూ ఉంటుంది. దేవుడు శిక్షిస్తాడు, మళ్ళీ మనం దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దాని పర్యవసానం కూడా మనం ఇక్కడనే అనుభవించాల్సి వస్తుంది, ఆ శిక్ష మనం ఇక్కడనే అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ ఇద్దరు చనిపోవడం అనేది జరుగుతుంది. దేవుడు అతన్ని క్షమించిందా అంటే క్షమించిండు. ఎట్లా క్షమించిండంటే అంటే బెత్షెబాకు పుట్టిన రెండో కొడుకు సొలొమోను దేవుడు రాజుని చేసిండు. అసలు రాజు కావాలన్నా సొలొమోను? కాకూడదు, ఎందుకంటే ఆయన పెద్ద కొడుకు కాదు. కానీ సొలొమోనుని దేవుడు రాజుని చేసి ఇగో నేను క్షమించిన వారికి ఇదే నిదర్శనం, ఇదే ప్రూఫ్ అని చెప్పి చెప్తాను. అట్లా మూడోసారి జరిగినప్పుడు జరుగుతుంది. ఇక దావీదు మొత్తం సెటిల్ అయిపోయి మంచిగా అయిపోయి మొత్తం చుట్టుముట్టున్న దేశాల మీద యుద్ధాలు వేసి అందరు ఓడగొట్టేసి ఇక శత్రువులు అంటూ లేకుండా చేసుకొని మొత్తం హై లెవెల్లో కూర్చున్నాడు అన్నమాట. నాలుగోసారి కూర్చున్న తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ సైన్యాధిపతిని పిలిచి అరే మన సైనికులు ఎంతమంది లెక్క పెట్టరాలంటారు. అయ్యా ఎందుకయ్యా లెక్క పెట్టడము అని అంటే అరే ఎంతమంది ఉన్నాడు చూడరా అని అంటే మన సైనికులతో మనకేం పని, ఇప్పటివరకు మనం యుద్ధాలు గెలిచినాం అంటే సైనికులను బట్టి గెలిచినామా, దేవుని బట్టి గెలిచినాం. దేవుని ప్రార్థన చేస్తే నువ్వో యుద్ధం నేను గెలిపిస్తానంటే మనం పోయినాం గెలిచినాం. ఇవాళ సైనికులు అని అంటాం నువ్వు ఓరా నేను చెప్తున్నా అని అంటాడు. దావీదులో ఒక గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వల్ల దావీదు ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే నేను చిన్న స్థాయి నుంచి దేవుడు నన్ను ఈ ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చిండు, ఇవాళ నాకు బంగ్లా ఉంది, డబ్బులు ఉన్నాయి, స్టేటస్ ఉన్నది, నాకు మంచి పేరు ఉన్నది, ఇట్లా ఫోన్ కొడితే నాకు పని అయిపోతుంది. నేను ఆ స్టేజ్కి దేవుడు తెచ్చినాక నీకు అందులో గర్వం వచ్చి ఇదంతా నా వల్లనే నేను సొంతంగా ఈ స్టేజ్కి వచ్చేసిన, దేవుడు ఏం చేసిండు అనే గర్వం నీ లోపల వచ్చినప్పుడు అలాంటి గర్వమే దావీదు లోపలికి వచ్చింది. వచ్చి నువ్వే మొత్తం జనాభా ఎంతమంది లెక్క పెట్టుకోరా అంటారు. జనాభా లెక్క పెట్టి జనాభాలో ఎవడైనా బలవంతుడు ఉంటే మన సైన్యంలో కలుపుకో, మన సైన్యాన్ని పెంచుకుందాం, మొత్తం మనం స్టాండర్డ్ అయిపోదాం, మనల్ని ఎవడ ఎదిరించినోడు ఉండదు అని అన్నప్పుడు ఆ సైన్యాధిపతి అంటాడు అయ్యా మనం ఇప్పటివరకు యుద్ధాలు గెలిచినామంటే దేవుడు కృప వల్ల గెలిచినాము, దేవుడు వెళ్ళమంటే మనం వెళ్తే దేవుడు గెలిపించింది యుద్ధాలు, మన సొంతంగా గెలిచింది కాదు కదా, నువ్వు ఇలా ఎందుకు ఇలా సైన్యం మీద ఆధారపడుతున్నావు అని అంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి వినడం అనమాట. వినకుండా పంపించినందుకు దేవుడికి కోపం వస్తుంది. దేవుడు వేరే వేరే తప్పులు పాపాలన్నా క్షమిస్తాడేమో కానీ గర్వం క్షమించాడు. పరలోకంలో లూసిఫర్ పడిపోవడానికి కారణం ఏంటి? గర్వం. అని గర్వం వచ్చి నేనేం తక్కువ, నేను రైట్ హ్యాండ్, దేవుడు ఇట్లా ఉంటే నేను రైట్ హ్యాండ్ ఉన్నా, నేను ఇట్లా
అనౌన్స్ చేస్తే నేను ఒక మాట హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అని వందల మంది అంటారు. దేవుడు పరిశుద్ధుడు అని అంటే దేవుడు పరిశుద్ధుడు అని ఇంతమంది అంటారు. దేవుని తర్వాత అంత అందంగా ఉంటానంటే నేనే. దేవుడి చేత నేను అభిషేకింపబడిన కెరూబును, మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఇట్లా రెక్కలు ఇట్లా అంటే మంచి మ్యూజిక్ వస్తుంది లూసిఫర్. నేను ఇంత శక్తిమంతుడు ఉన్న దేవుని ప్లేస్లో నేను కూర్చుంటే ఆరాధన నాకు వస్తే ఎట్లుంటుంది అని ఉట్టి అనుకుంటే అంతే గర్వంతో అక్కడి నుంచి కూడా దొరకబడ్డాడు. ఇక్కడ దావీదు కూడా గర్వం రావడం వల్ల దేవునికి కోపం వచ్చి దేవుడు గాదు అనే ప్రవక్తను పంపిస్తాడు దావీదు దగ్గరికి. గాదు అనే ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు జనాభా సంఖ్య అన్నావు, సైనికులను కావాలని లెక్క పెడతాను, అదేదో అన్నావు, దేవునికి కోపం వచ్చింది, దేవుడికి 3 ఆఫర్లు ఇచ్చిండు అని చెప్తాడు. ఏంటి ఆ 3 ఆఫర్లు అంటే? ఏమిటాయి ఆఫర్లు? మంచి డూప్లెక్స్ బిల్డింగ్ ఇస్తా, ఇంకా ట్రిప్లెక్స్ బిల్డింగ్ ఇస్తా. అవే దేవుడు ఏం చెప్తాడంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది నీకు అది కావాలా? లేకపోతే 3 నెలలు శత్రువులకు నేను అప్పచెప్పేస్తా, వాళ్ళు నిన్ను హింసిస్తారు, నిన్ను ఉరికిపిస్తారు, కొడతారు, అది కోరుకుంటావా? లేకపోతే 3 రోజులు దేవుడే నిన్ను ఒత్తేస్తాడు, తొక్కేస్తాడు, నేను తెగులు తీసుకొస్తాడు, నేను నష్టపరుస్తాడు, ఇది కావాలా? ఈ 3 ఆఫర్లలో ఏం కావాలో నువ్వు కోరుకో, దేవుడికి కోపం వచ్చింది మీద అని చెప్పగానే అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చి, అయ్యా నేను చాలా తప్పు చేసిన, ఇప్పుడు 7 సంవత్సరాలు కరువు అంటే అది మనతో కాదు, 3 సంవత్సరాలు మళ్ళీ తగ్గితే నేను ఈ ఏజ్లో ఎక్కడ మారిపోతే నా వల్ల కాదు, కొట్టినా తిట్టినా దేవుడా ఇక నువ్వే అని నేను దేవుని దగ్గరనే ఉంటా అని చెప్పి 3వది ఎన్నుకుంటాడు. 3వది ఎన్నుకోగానే ఫస్ట్ డే 70,000 మంది చచ్చిపోయారు. దావీదు చేసిన ఒక చిన్న తప్పుకు దేవుడు ఒక తెగుళ్ళను పంపిస్తే 70,000 మంది చచ్చిపోతారు. చచ్చిపోగానే దావీదు భయపడి ప్రభువాన్ని దేవుని కాళ్ళు పట్టుకొని, అయ్యా ఈ పాపం నేను చేసినా అంటాడు. ఒక్కసారి 2 సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం. 2 సమూయేలు 24:17. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించాను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేం చేశారని దేవుని దగ్గర వచ్చి అప్పుడు చదువుతున్నాడు. అయ్యా ఈ పాపం చేసింది నేను, ఇంతమందిని లేపేస్తాం, ఇంతమందిని చంపేస్తాం అని ఏదైతే దేవుడు మరణ దూతను పంపించిందో ఆ దూత అందరిని సంహరిస్తుందో ఆ దూత దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాపం చేసింది నేను, అమాయకులైన వాళ్ళు చనిపోతున్నారు, 70,000 మంది చచ్చిపోయారు అని అన్నప్పుడు అప్పుడు దేవుడు మళ్ళా గాదు అని ప్రవక్తను పంపిస్తాడు. పంపించి ఇట్లా అని చెప్పి పిలిచి 2 సమూయేలు 24:25 వచనం. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. అయితే అప్పుడు గాదు ప్రవక్తను దావీదు దగ్గర పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ గాదు ప్రవక్త ఏమంటాడంటే, సరే తప్పు చేసినావు ఒప్పుకున్నావు కదా, రియలైజ్ అయినావు కదా, దేవుడు నేను క్షమించేస్తాడు, పోయి బలిపీఠం కట్టు అని అంటాడు. అప్పుడు దావీదు పోయి అక్కడ బలిపీఠం కట్టి దహన బలులు అన్నీ అర్పిస్తాడు. దహన బలులు అర్పించినాక దేవుడు అక్కడ మనకు 2వ దినవృత్తాంతంలో అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు అక్కడ దావీదు యొక్క ప్రార్థన విని ఆ తెగులను ఆపేశాడు. తెగులను ఆపేసిన తర్వాత దేవుడు దావీదును క్షమించేస్తాడు. దేవుడు క్షమించిండు ఆ దావీదును అని అంటే క్షమించిండు అనడానికి రుజువు ఏంటిదంటే దావీదు చచ్చిపోతాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత దావీదు మందిరం కట్టడానికి సొలొమోను రాజు అయినాక మందిరం కట్టడానికి అన్ని సమస్తం సమకూరుస్తారు. ఆ సమస్తము సమకూర్చిన అక్కడ దేవుడు దావీదును క్షమించిండు అనడానికి 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. లాస్ట్ 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబుసీయులైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా ఒక మందిరమును కట్టనారంభించెను.
రెండవ సమయాలు 24-25 చదువు సార్. ఎక్కడ బలిపీఠం కట్టిండు? రెండవ సమయాలు 24-25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలును విడిచిపోయింది. ఎక్కడైతే దావీదు బలిపీఠం కట్టిందో అదే ప్లేస్లో సొలొమోను మందిరాన్ని నిర్మించిండు. ఈ రెండవ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడైతే ఆ తెగులు ఆగిపోవాలి, ఆ 70 లక్షల మంది చచ్చిపోయారు అనేది ఉందో ఇక్కడ 70,000 మంది మరణించారని ఉన్నదో, ఎక్కడైతే దేవుడు బలిపీఠం కట్టమన్నప్పుడు దావీదు బలిపీఠం కట్టి అక్కడ నుంచి బలి అర్పించి ఆ తెగులను ఆపినాడు. అదే ప్లేస్లో సొలొమోను అక్కడ మందిరాన్ని కట్టిందన్నమాట. ఆ మందిరాన్ని కట్టిన తర్వాత ఆ దేవుడు అనే మాట చాలా అద్భుతంగా ఉంటుంది. యెరూషలేము మందిరాన్ని అక్కడ కట్టినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ మందిరంలో నుండి చేసే ప్రార్థన నేను వింటా, నా చెవులు ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి, నా హృదయం ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ నుంచి చేసే ప్రతి ప్రార్థన నేను వింటా అని అక్కడ దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. అక్కడ దేవుడు దావీదును క్షమించిందా అంటే దేవుడు దావీదును క్షమించడానికి నిదర్శనం ఏంటంటే, ఎక్కడైతే ఆ 70,000 మంది చనిపోయారో అక్కడ ఏ బలిపీఠం అయితే దావీదు కట్టినాడో ఆ బలిపీఠం కట్టిన ప్లేస్లోనే యెరూషలేము మందిరం అనేది కట్టబడింది. అక్కడ దేవుడు ఇక్కడ నుంచి చేసే ప్రార్థన నేను వింటా అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్టు ఉంటుంది. మన జీవితాలలో కూడా ఇవాళ మన పరిస్థితులలో కూడా మన తప్పిపోయిన స్థితిలో ఉండి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక పిల్లలంతా ఇష్టానురీతిగా తిరిగిపోయి ఉంటున్నారంటే దానికి కారణం ఏంటంటే మన ఇంట్లో బలిపీఠం లేకపోవడం. మన ఇంట్లో ప్రార్థన అనే బలిపీఠం ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన అనే బలిపీఠం ఉంటే తల్లిదండ్రులకు పిల్లలకు మంచి సంబంధం ఉంటుంది. లేకపోతే పిల్లలు ఇష్టానురీతిగా తిరుగుతారు. ఇష్టానురీతిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టానురీతిగా తిరగడం అనేది జరుగుతుంది. అందుకే మన ఇంట్లో కంపల్సరీ బలిపీఠం అనేది ఉండాలి, ప్రార్థన బలిపీఠం అనేది ఉండాలి. ప్రతిరోజు మన కుటుంబం గురించి పిల్లల గురించి ప్రార్థన అనేది చేయడం చాలా అవసరం. దేవుడు అన్నాడు, ఈ తెగులు పోవాలంటే, ఈ నష్టం పోవాలంటే, నీ పాపం పోవాలంటే నువ్వు ఇట్లా బలిపీఠం కట్టు. ఆ బలిపీఠం మీద నువ్వు రోజు బలి అర్పించాలి, నువ్వు ప్రార్థన అనే బలి అర్పించాలి. నీ జీవితాన్ని సజీవయాగంగా దేవుడికి అర్పించుకోవాలి. నువ్వు దేవుని ప్రార్థన చేసి నీ కుటుంబం గురించి ప్రార్థన చేసి ఆ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ప్రార్థన చేసినప్పుడే నీ పిల్లలు పర్ఫెక్ట్ మార్గంలో ఉంటారు. లేకపోతే పిల్లలు ఇష్టానురీతిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను ఒకటే మీకు చెప్తాను ఏంటంటే, మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మీరు ఇవ్వగలుగుతారు, ఇచ్చే స్తోమత మీకుంది, మీరు ఏదైనా కొనియగలుగుతారు, కొనిచ్చే స్తోమత మీకుంది. కానీ పిల్లలకు ప్రార్థన అలవాటు చేయండి. ఏదైనా అడగగానే మీరు వెంటనే తీసుకెళ్ళి ఇప్పిస్తారు కదా, అట్లా ఇప్పియకుండా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు అని చెప్పి అలవాటు చేసి ఆ తర్వాత మీరు ఇప్పియండి. అప్పుడు పిల్లలు కూడా ఏంటంటే నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇచ్చిండు అన్న ఆ ప్రార్థన చేయడం అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకు. రేపు పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళు ప్రార్థన చేసి ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు, ఆ ధైర్యం తెచ్చుకోగలుగుతారు.